ప్రకాష్ అన్న నమస్తే. సత్యన నమస్తే. నేను బీఆర్ఎస్లో లీడ్ కదా, ఎందుకు కేసీఆర్ గురించి సపోర్టింగ్ చేస్తున్నట్టు మాట్లాడుతుంటాడు. బీఆర్ఎస్ ఉన్నాడా? బీఆర్ఎస్ అసలు మీరు ఏం చేస్తుండ్రు ఇప్పుడు? అదివరకు ఆకలి తావులు ఉండే, ఆత్మహత్యలు ఉండే, వలసలు ఉండే, 4 లక్షల ఎకరాలు నీళ్ళు ఉండకపోయేది. బిందె మీద బిందె పెట్టుకొని 2-3 మైళ్ళు నడిచిపోవాల్సి వచ్చేది. పూసలు పడ్డం మంచిగా కదా ఎన్ని కథలు. ఎండాకాలం వస్తే నా బతుకు యుద్ధమే అధ్యక్ష. ఆ యుద్ధాలు, ఆ పోరాటాలు. కరెంట్ 24 గంటలు వస్తుంది. సీ పవర్ కట్ ఇన్ న్యూయార్క్, యూ మే సీ పవర్ కట్ ఇన్ లండన్, బట్ నాట్ ఇన్ హైదరాబాద్. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తాండి. ఇప్పుడు 7-8 లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన కాంచి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్ప డెవలప్మెంట్ ఆయన చేశారు. ఒక 2-3 చెప్పన్నా ఎందుకు కోరిపోయాడు? ఆయనకు తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు అంటే ప్రమాదం. మూడోది రైతు బంధు లాంటి ఇవన్నీ కూడా ఎక్కువ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఆశలు పెట్టిండు. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇక ఆయన తుపాగ్రామంలాగా చాలా హామీలు ఇచ్చిండు, ఏది అమలు కాలే. అయితే ఆ నమ్మిళ్ళు మోసపోయింది. అన్న హరీష్ రావు పైన చేసుకున్న ఆరోపణలు నిజమేంత? ఆరోపణలకు లోతుల్లోకి వెళ్తే దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. వీడు 6 అడుగుల బుల్లెట్టు. కవితక జైల్లో ఉన్నప్పుడు అసలు ఎవరు పార్టిసిపేట్ పాపం ఎందుకన్నా? వాళ్ళు పట్టించుకోకపోతే ఇప్పటిదాకా బయటికి రాకపోయారు. బీఆర్ఎస్ కార్యక్రమాలన్నీ పక్క పెట్టి ఢిల్లీ చుట్టూ తిరుక్కుంటున్నారు బావబామ్మడులు ఇద్దరు. ఇంకోటి అన్న 4th సీట్ అయితే స్టార్ట్ అయింది. బుల్లెట్ ట్రైన్ కూడా ఇస్తున్నారు. 4th సీట్ టు ఆంధ్ర. తెలంగాణ టచ్ చేయదంట ట్రైన్. అవునా? అది నిజమా? బట్ కేసీఆర్ ఒక మాటతో కొట్టేసినట్టున్నాడుగా మొన్న. తొక్కల సిటీ అన్నాడుగా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. మెగా 9 ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మీకు కల్పిస్తున్న గెస్ట్ ఎవరంటే చెప్పకర్లేదు. మీరు ఎట్లా చూస్తుంటారు, మీరు ప్రోమోలు చూస్తుంటారు, దాంట్లో ఫోటోలు చూస్తుంటారు. ఆయనే ప్రకాష్ గారు. ప్రకాష్ అన్న నమస్తే. సత్యన నమస్తే. ఎట్లున్నారన్నా? చాలా మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారు? ఇగో ఇట్లున్నా. మీరు అందంగా ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకొని. నేనేం వాడను, ఫేర్ అండ్ లవ్లీ ఏం వాడా. ఇక నేనేమో ఇట్లున్నా. ఫస్ట్ నుంచి ఇంతే. మంచిగా ఉన్నావు, అట్లేం లేదు. నీ రూపం అయితే మారలేదు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి మనము చాలా సార్లు మాట్లాడుకున్నాం. బట్ ఎట్లున్నావు అట్లే ఉన్నావు. చాలా ఆ మాటల్లో చాలు. సరే అన్న, ఇప్పుడు నీ రాజకీయాలు కొంచెం మాట్లాడి చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఇప్పుడు రాజకీయ వాతావరణంలో బాగా వేడెక్కింది. అవును. బీఆర్ఎస్ కానీ, ఇక్కడ బీజేపీ కానీ, ఇక్కడ కాంగ్రెస్ కానీ, అంత వాతావరణం వేడిగా ఉంది. నువ్వు కరెక్ట్గా చెప్తావు అని చెప్పి, సిన్సియర్గా చెప్తావు అని చెప్పి నీ సత్యన్న మామూలుగానైతే ఎలక్షన్లు అప్పుడు వేడెక్కాలి. కానీ ఇప్పుడే 365 రోజులు వేడే ఉంటుంది. హీట్ ఎప్పుడు ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అయిపోయింది అంతే. అప్పుడైతే ఎలక్షన్స్ 1 year ముందు నుంచి చేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మొత్తం అంతా 5 ఏళ్ళు కూడా వేడే ఉంటుంది, వేడిగానే ఉంటుంది. సరే, దాని గురించి మాట్లాడదామని చెప్పి ఇప్పుడు ఫస్ట్ మీరు అసలు బీఆర్ఎస్ ఉన్నారా? మీరు టీవీలో ఇంటర్వ్యూలు చూస్తుంటే ఈయన బీఆర్ఎస్లో లీడ్ కదా, ఎందుకు కేసీఆర్ గురించి సపోర్టింగ్ చేస్తున్నట్టు మాట్లాడుతుంటాడు. టీఆర్ఎస్ ఉన్నాడా? బీఆర్ఎస్ అసలు మీరు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఏ పార్టీలో లేను. మరి ఎందుకు కేసీఆర్ గారిని సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది మీ మాటలని? మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను బీఆర్ఎస్కి రిజైన్ చేసింది 2008. ఓకే. 2008 తర్వాత కేసీఆర్ గారితో సన్నిహితంగా ఉన్న తప్ప బీఆర్ఎస్లో లేను. అచ్చా. కొంతకాలం పాటు కోదండరాంతో జాక్లో ఉన్నా, తెలంగాణ జేఏసీలో. ఓకే. స్టీరింగ్ కమిటీ మెంబర్ ఉన్నా. ఓకే. అయితే నేను ఒక్కనే అయిపోయాను, నాకు ఆర్గనైజేషన్ లేదని చెప్పి వాళ్ళు నన్ను పిలుచడం మానేసిండు. ఓకే. తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక నన్ను పిలిచి ఏదన్నా ఎమ్మెల్సీ తీసుకోమని చెప్పి గవర్నర్ కోటాలో అడిగారు. అడిగితే నాకు వద్దని చెప్పాను. ఎందుకట్లా? రాజకీయం ఒక్కటే కాదు, ఈ సమాజానికి కావాల్సినవి చాలా ఉన్నాయి. నా మనసు ఎప్పుడు కూడా రాజకీయం దిక్కు ఉండదు.
నేను ఎప్పుడో 2003లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేయమన్నాడు. ఎందుకంటే నేను పార్టీ ఫౌండర్ ఉంటేని ఆయనతో పాటు, తర్వాత నిత్యం జనరల్ సెక్రటరీ ఉంటేని, నువ్వు ఏదో ఒకటి ఉండాలి కదా నీకు అన్నాడు. అయితే నేను ఈ సమాజం బాగుండాలి అని కోరుకునేవాడిని. సమాజంలో రాజకీయం అనేది ఒక అంశం మాత్రమే, ముఖ్యమైన అంశం మాత్రమే. రాజకీయం కృషించని అంశాలు, ముట్టుకోని అంశాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. మన శరీరం ఈ పంచభూతాలతోని లింక్ అయి ఉంటుంది. ఇలా అందరికి రోగాలు వస్తున్నాయి కదా. కారణం ఏంటంటే ఈ పంచభూతాలను నాశనం చేసినాం మనం. ఆకాశాన్ని వేడెక్కించినాం, గాలిని కాలుష్యమయం చేసినాం, నదులను సర్వనాశనం చేసినాం, అవి డ్రైనేజీ లాగా మార్చేసినాం. మూసీ నదిని ఒకప్పుడు ఎట్లుండేదంటే మా నాయనమ్మ ఉండేది. అయితే హైదరాబాద్ పోయేస్తా కదా నేను, అరే తెల్లబడ్డవరు 10 రోజులు కూడా లేవు నువ్వు ఆడ నీళ్లు పడ్డే నీకు అనేది అన్నట్టు. అంటే మూసీ నీళ్ళు అనేటివి అనంతగిరి కొండల్లో ఉన్న మందు మొక్కల ఆయుర్వేదిక్ వేర్లకి వెళ్ళి వస్తాయి. ఆ నీళ్ళు తాగితే ఏమైందంటే మన రోగాలన్నీ పోతాయి, శుభ్రం అవుతాం, గట్టు మంచిగా అవుతుంది, మొక్క మంచిగా అయితే అన్ని మంచిగా అవుతాయి. అయితే అటువంటి మూసిని ఇవాళ డ్రైనేజ్ మలమూత్రాలతో నింపేసినాం, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలతో నింపేసినాం. నోరు లేనిది నది, కానీ నది లేనిది మనం లేము. అయితే అన్ని కసి తీర్చుకుంటాయి. ఇప్పుడు మీ అన్న ఏమన్నంటే నువ్వు కసి తీర్చుకోకపోవచ్చు, కానీ ప్రకృతి ఏం చేస్తుంది అంటే దెబ్బ కొడుతుంది. ఇప్పుడు అందరి క్యాన్సర్ వస్తుందంటే మనం వాటిని పట్టించుకున్నప్పుడు అవి మనకి విషాన్ని ఇస్తాయి. మనం భూమిని విషతుల్యం చేసాం, నీళ్లను కాలుష్యమయం చేసాం, గాలిని కాలుష్యమయం చేసాం, ఆకాశాన్ని వేడెక్కించినాం. అసలు బతకలేకపోతున్నాడు. పంచభూతాలను నాశనం చేసినప్పుడు అవి ఊరుకుంటాయా? మొక్కలు నరికేస్తాం, చెట్లను కొండలను తొలిచేసినాం. ఒకటి పర్యావరణంలో నదుల మీద నేను భారతదేశానికే ఎన్జిఓ సెక్టర్లో నదుల మీద చైర్మన్గా పనిచేస్తున్నా. డాక్టర్ రాజేందర్ సింగ్, మేధా పట్కర్, రాజకీయం కాకుండా ఇది అదనంగా ఏం చేస్తున్నావు అడిగినావు కదా. భారతదేశంలో వర్షాధార నదుల మీద నేను చైర్మన్గా పనిచేస్తూ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్లను, అక్కడున్న ఎన్జిఓలను కూర్చోబెట్టుకొని వాళ్ళకు నేను నదులను ఎట్లా కాపాడుకోవాలి, వాటిని ఎట్లా ప్యూరిఫై చేయాలి, మళ్ళీ పూర్వ వైభవం ఎట్లా తేవాలి, గ్లోబల్ వార్మింగ్ను ఎట్లా తగ్గియాలి, క్లౌడ్ బర్స్ట్లై మొత్తం కొట్టుకుపోతున్నాం, ఇట్లాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నా. రెండవది ఏంటంటే మనిషి బతుకుతేనే కదా ఏదైనా సాధించేది. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, దాని మీద కూడా చాలా దృష్టి పెడుతున్నా. వాటికి సంబంధించిన కంపెనీ రాజకీయంలో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి రాజకీయాల్లో ఎవరున్నా ఫరక్ పడేది లేదు. ఎట్లా అంటే సరే నేను కేసీఆర్ గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అని అడిగినావు. ఇప్పుడు ఉన్నాయి 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్. వాళ్ళిద్దరికంటే ఈయన బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇదివరకు 9.5 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన కాంచి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్ప డెవలప్మెంట్ ఆయన చేశాడు. కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాదు, కొందరు లోపల కోపం పెట్టుకొని తిడుతూ ఉంటారు. బట్ మనం ప్రజలలో చూస్తే తెలుస్తుంది. అదివరకు ఆకలి చావులు ఉండే, ఆత్మహత్యలు ఉండే, వలసలు ఉండే, ఈ సమస్యలను పోయినాయి కదా. పంటలు పండేది, 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఉండకపోయేది, ఇప్పుడు 7-8 లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయి. చెరువులను నాశనం అయ్యండి, ఇంతకుముందు అన్ని బాగు చేసిండు, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తాడు. ఇదివరకు బిందె మీద బిందె పెట్టుకొని 2-3 మైళ్ళు నడిచిపోవాల్సి వచ్చేది నీళ్ళ కోసం. ఏ పల్లెలో కూడా ఏ తండలో కూడా ఇప్పుడు నీళ్ళ కోసం గోసపడే పరిస్థితి లేదు. అంటే కరెంట్ 24 గంటలు వస్తుంది. అదో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది, బోర్లు వేయాల్సి వచ్చేది. తెలియకుండా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన మంచి పనులు. అయితే మంచి పనులు ఎవరు చేసినా సపోర్ట్ చేస్తా. మొన్న ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి చేసిన మంచి పని ఏంది? నేను మొన్న రేవంత్ రెడ్డికి ఒక మీటింగ్ లో బహిరంగ సభలో థ్యాంక్స్ చెప్పిన. ఎందుకు? గల్ఫ్ లో ఎవరైనా చనిపోతే అప్పుడు కేసీఆర్ ఇద్దామనుకున్నాడు, కానీ మళ్ళీ ఆయన టైం గుర్తు చేయలేదో లేదో లక్ష రూపాయలు ఇష్టోళ్ళు, ఈయన ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నాడు. రైతులకు చనిపోతే కేసీఆర్ 5 లక్షలు ఇచ్చాడు. గల్ఫ్లో చనిపోయినా 5 లక్షలు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. కేసీఆర్ ఇద్దామనుకున్నాడు, అమలు చేయలేకపోయాడు. ఎందుకో రేవంత్ రెడ్డి అమలు చేసిండు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు 9 మంది కోటి రూపాయలు ఇచ్చాడు. సరే 9 మంది కంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉండే, 9 మంది కానీ ఇచ్చిండు కదా. మళ్ళీ గంట చక్రపాణి లాంటి వాళ్ళు మంచి, ఆయన అంబేద్కర్ యూనివర్సిటీలో చాలా సంవత్సరాలు ఆయన రిజిస్టర్ చేసిండు, ఆయన వైస్ ఛాన్సలర్ ఇచ్చిండు. మంచి పని అది. కొన్ని మంచి పనులను తప్పకుండా సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ చేసిన చాలా ఉన్నాయి మంచి పనులు. సో ఈ రకంగా రాజకీయంగా అంటే భవిష్యత్తు ఎట్లా ఉండాలి మరి తెలంగాణది? మంచోని చేతులు ఉండన్నా, గవర్నమెంట్ చెడ్డోని చేతులు ఉండన్నా. మంచి చేతిలోనే అందరూ కోరుకుంటారు. ఈ బీజేపీ కాంగ్రెస్ కంటే నాకు టీఆర్ఎస్ పాలన నచ్చింది.
కాంగ్రెస్ చేతిలో బాగుంటుందని చెప్పి ఆయన పైన వ్యతిరేకతతో ఇంక గేసినాం మొన్న, కానీ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయింది. మొన్న చాలా కారణాలు ఉన్నాయి, నేను లెక్క పెడితే 25 కారణాలు వచ్చినాయి కేసీఆర్ ఓడిపోవడానికి. ఒక 2-3 చెప్పాను ఎందుకు ఓడిపోయాడు పక్కా చెప్పాను నేను చెప్తాను. మొదటి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ కేసీఆర్ ముఖం చూడొద్దు అనుకున్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రిగా రానియొద్దు అనుకున్నాడు. అవునా? అనుకోని అసలు ఈయన కూడా కొంచెం రివర్స్ అయిన ఆయన వచ్చినప్పుడల్లా ముఖమాలు ఈయన పోకపోవడము ఇట్లాంటివి. అయితే ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్యనే కాకుండా భారత రాష్ట్రం తను పెట్టాడు కదా, అదొకటి ఇదొకటే, అదే మెయిన్. అది మెయిన్, ఇది రెండోది భారత రాష్ట్ర సమితి, అదే మెయిన్. మోడీ కోపం రావడానికి అది మెయిన్. ఓకే. ఈ రాజకీయంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఈ చిన్న చిన్నవి పట్టించుకోరు, నేను వస్తే రాలేదు వాళ్ళకి పెద్ద పట్టించుకోరు అవి. ఇదేంటంటే వాళ్ళ కాంగ్రెస్ అనేది శత్రువు కదా బీజేపీకి, కానీ వాళ్ళ బలహీనతలు అని తెలుసు కదా. ఈ రాహుల్ గాంధీ నాకు పోటీయా, 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండే 2 రాష్ట్రాలకు పరిమితం చేసాడు మోడీ. నెక్స్ట్ అది 2 కూడా రావు, ఈ కర్ణాటక రాదు, తెలంగాణ రాదు, హిమాచల్ కూడా రాదు. అయితే ఆయనకు తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు అంటే ప్రమాదం. ఎవరు తెలియని శత్రువు? దేశవ్యాప్తంగా కేసీఆర్ బయలుదేరిండు, మహారాష్ట్రలో అడ్డబెట్టిండు, నితీష్ను కలిసిండు, అఖిలేష్ను కలిసిండు. ఇక్కడ ఏదో మొదలవుతున్నది. ఈయనను కనుక నేను ఇక్కడ ఆపకపోతే ఈయన దేశమంతా విస్తరించేటట్టున్నాడు. ఇది కొత్త పాయింట్ ఉంది నాకు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా గెజ్జేయలే. ఏమైందంటే ఆయన ఒక 5-6 నెలల ముందు నుంచే కేసీఆర్ రానియొద్దంటే ఏం చేయాలి. అయితే బీజేపీని అడిగిండు, మనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం, మన బలం ఎంత అని. అంటే వాళ్ళ సర్వే టీం ఏం చెప్పిందంటే మ్యాక్సిమం ఒక 35-40 సీట్ల కంటే ఎక్కువ మనం పోటీ ఇవ్వలేము, గెలిచేటి మనం బాగా కష్టపడితే ఒక 15 వస్తాయి, అంత మించి రావు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే 45 సీట్లలో కనుక పోటీ ఇస్తే 3 పార్టీలు చీలుతాయి కదా. అవును, చీలినప్పుడు కేసీఆర్కు వ్యతిరేకమైన ఓటు చీలిపోద్ది కదా, చీలిపోతే కేసీఆర్ గెలుస్తాడు కదా. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీ ఉన్నది, ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కు ఒక 30 ఓట్లు ఉన్నాయి, 30% ఓట్లు ఉన్నాయి. బీజేపీకి ఒక 30% ఉన్నాయి, 60 అయినాయి. కేసీఆర్కు ఓ 40 ఉన్నాయి. ఇప్పుడు మీరిద్దరు చీలిపోయాను అనుకో, కేసీఆర్ గెలుస్తాడు. ఒకవేళ బీజేపీ ఒక డబ్బిని పెట్టి ప్రచారమే చేయలేదనుకో, కేసీఆర్ మీద వ్యతిరేకమైన ఓటు ఏదైతే 60% ఉన్నదో అది వరకు 30-30 అయింది కదా. ఇప్పుడు ఏమవుతుంది, 50-10 అవుతుంది. అంటే కేసీఆర్కి వచ్చే 40 కంటే ఈ వ్యతిరేకమైన ఓట్లు ఎక్కువైతాయి కదా. వ్యతిరేకులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరు కేసీఆర్ని ఓడిస్తారో వాళ్ళకు ఓటేస్తారు, ఎందుకంటే కేసీఆర్ అంటే వాళ్ళకి నచ్చదు. ఇద్దరు పంచుకునేటివి ఒక్కరికి పోయినాయి అనుకో, ఆడ గెలిచేది ఎవరు? ఆ ఒక్కరు. కేసీఆర్ గెలవడు. ఇట్లా ఏం చేసిందంటే ఒక 40-45 కాన్స్టిట్యున్సీలలో 1 సైడ్ ముఖాముఖి పోటీలు ఉంటట్టు మోడీ ఏం చేసిండు, బీజేపీని వెనుకకు లాగిండు. దీనికి సాక్ష్యం చెప్పనా, బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్గా అట్లే ముందుకు పోతే బలం పెరిగేదా పెరిగేది. మంచి ఊపులో ఉన్నప్పుడు వెనుకకి ఎందుకు లాగిండు? అదే అర్థం కాదు ఎప్పుడు దీనికోసం. ఎందుకంటే ఆయన ఎంత దూకుడుగా పోతే ఓట్లు అంతా చీలిపోతాయి. కేసీఆర్ వ్యతిరేక ఓటు అంత చీలిపోతుంది. రాజకీయాలు ఎట్లా మన బలంతో గెలిచే పరిస్థితులు కాదు, అవతల చీలిపోవాలి, శత్రువును బలహీనపరచాలి. అయితే అది మోడీ చేయగలిగిండు, చేసి ఒకటి చేసిండు. కేసీఆర్ ఏమో బలహీనపరచాలి శత్రువుని అనుకుంటాడు, ఎందుకంటే వ్యతిరేకత 60% ఉంది, అనుకూలత 40% ఉంది. ఈ 60 ఒక్క దిక్కు పోతే నేను ఓడిపోతాను కేసీఆర్ ఉంటుంది కదా, ఆ ఒక్క దిక్కు పోయేటట్టు మోడీ చేసిండు. వాళ్ళని చీల్చడానికి కేసీఆర్ ఏం చేయలేకపోయాడు. అట్లా మోడీ మొదటి కారణం. రెండవది ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉండడం. ఎవరికి ఉన్నారు? ఒక లోకల్ పీపుల్కి. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే మీద వాళ్ళకు వ్యతిరేకత ఉన్నది రకరకాల కారణాల వల్ల. మనం ఎమ్మెల్యే ఓడిస్తాం కదా అనుకున్నారు, కేసీఆర్ ఓడిస్తున్నాం అనుకోలేదు వాళ్ళు. చాలా మంది ఓడిపోయిన తర్వాత చెప్పిండ్రు, మేము మా ఎమ్మెల్యే మంచిగా లేడు, ఓడగొట్టాలనుకున్నాం కానీ కేసీఆర్ పోతారని మేము అనుకోలేదు. మూడవది రైతు బంధు లాంటి ఇవన్నీ కూడా ఎక్కువ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఆశలు పెట్టిండు, అది మూడవది. అంటే గెలిస్తే మనకు 2000 వస్తువులు పెన్షన్ 4000 వస్తుంది అనుకున్నారు, 5000 రైతు బంధు 10,000 వస్తుంది అనుకున్నారు, 2 లక్షలు రుణమాఫీ అయింది అనుకున్నారు. ఇక ఆయన తుపాకి రాముల్లాగా చాలా హామీలు ఇచ్చాడు, ఏది అమలు కాలే. అయితే ఆ నమ్మిళ్ళు మోసపోయిళ్ళు.
ఇట్లా ఈ మూడు ఆ రుణం ప్రధానమైనవి. తీర్చుకుంటారన్న వాళ్ళకు. ఈ మూడు ప్రధానమైనవి. ఇప్పుడు ఇంకోటారా నిధులు, నీళ్లు, నియామకాలు ఈ 3 అంశం మీద తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ వచ్చిన ఇన్ని రోజులకి 12 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. ఎంతవరకు ప్రూవ్ అయింది, అది ఎంతవరకు ఓవర్కమ్ అయింది? ఫస్ట్ ఏంటంటే రాష్ట్రం విడిపోవడంతోనే ఉమ్. మన నిధులు మనకుంటాయి. అదివరకు ఎట్లుండేదంటే ఉమ్. ఆంధ్రప్రదేశ్లో ఉమ్. ఎక్కువ ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చేది, తెలంగాణ నుంచి. ఓకే ఎక్కువ ఖర్చు ఆంధ్రలో పెట్టేవాళ్ళు. ఓకే ఒకసారి రోషే ఆర్థిక మంత్రిగా ఉండే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే, హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి గారు ఈ ప్రశ్న అడిగిండు. ఆదాయం ఖర్చు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య ఎట్లొస్తుంది, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది లెక్కలేమని చెప్పారు. 2004లోనే రాజశేఖర రెడ్డి వచ్చిన మొదటి సంవత్సరం లెక్కలు ఇచ్చిండు రోషే ఆర్థిక మంత్రి కాబట్టి. అలా చూస్తే తెలంగాణ నుంచి ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చు ఏమో ఆంధ్రలో ఎక్కువ పెడతాను. అంటే మన డబ్బులు అక్కడ ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కదా, ఎందుకు పోతే పోవు కదా. ఇది ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. దీన్ని కేసీఆర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నియామకాల విషయానికి వచ్చినాం. నియామకాలలో లోకల్ నాన్ లోకల్ ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అయితే కేసీఆర్ ఒక 2-3 సంవత్సరాల ఆలస్యమైనా కూడా రాష్ట్రపతి దగ్గర బాజాప్తా 95% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చాడు. వాస్తవంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 9.5 ఏళ్ళల్లో జనాభాతో పోలిస్తే అన్ని ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వలేదు, ఒక తెలంగాణలో ఇచ్చారు. బట్ ఇచ్చి చెప్పుకోలేకపోయాను. దాంతో కొన్ని టీచర్ పోస్టులు ఇట్లాంటి వాటికి ఉద్యోగాలు ఇవ్వలేదు, పరీక్షలు పెట్టలేదు, డిఎస్సీలు ఇట్లాంటివి. దాంతో కేసీఆర్ను బదనాం చేశారు. నిరుద్యోగులు వేస్తే ఆగిపోయిందంటే బస్సులు వేసుకొని పోయి కాంగ్రెస్ వాళ్ళ డబ్బులతోని ఊళ్ళల్లో పోయి తల్లిదండ్రులు కేసీఆర్కి ఎత్తానన్నా కూడా కడుపులో తలకాయ పెట్టి భవిష్యత్తు మాది, మా కోసం మీరు కేసీఆర్కి వేయకండి, కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టిండు. 2,000 కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. అట్లా నమ్మిండ్రు అన్న, అది కరెక్టే చేస్తారేమో అన్నట్టుగా నమ్మిండ్రు. ఇప్పటికి నమ్ముతాను అబద్ధాలను. అది అట్లా ఇవన్నీ కారణాలున్నాయి. సో నీళ్ళు విషయానికి వచ్చినప్పుడు లొల్లి ఇంకా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఉన్న వాటిని ఉపయోగించుకొని కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ పాలమూరులో పనులు కానీ నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఏదో పెద్ద రంధ్రం చేసి నీళ్ళు అక్కడ పోయేటట్టుగా చేశారంట కేసీఆర్ గారు, సంతకం పెట్టిరంట. అది ఏ సంతకం పెట్టలే, అబద్ధాలని. జగన్తో 2-3 మీటింగ్లు అయినాయి ప్రగతి భవన్లో. ఆయన ఏం చెప్పిండంటే, ఇప్పుడు సత్యన్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి కదా, అన్నదమ్ములం అని చెప్తారు కదా. మన దగ్గర వచ్చే కృష్ణా గోదావరి నీళ్లు మంచిగా వాడుకుంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒక అండర్స్టాండింగ్తో నుండి మంచిగా ఒప్పందాలు చేసుకొని ప్రాజెక్టులు కట్టుకొని ఓలకోలు పోటీ కాకుండా కనుక ఒకరికొకరు సహకరించుకుంటూ మంచిగా చేసినట్టయితే ప్రతి నీటి చుక్కను మనం వాడుకుంటే 2 రాష్ట్రాల్లో కరువు ప్రాంతం అనేది ఉండదు. 1 ఎకరం కాదు కదా, 1 గజం కూడా ఉండదు, అన్ని నీళ్లు ఉన్నాయి. ఇద్దరు కొట్లాడుకొని సముద్రం పాలు చేస్తాం ఇన్నేళ్ళ నుంచి. అయితే ఎన్నేళ్ళంటే అంతకుముందేమో తెలంగాణలో ప్రాజెక్టులు కడితే మాకు నీళ్ళు రావని వాళ్ళు భయపడ్డారు, ఇక్కడ కట్టలేదు. తెలంగాణ వచ్చినాక మనం కట్టుకుందామంటే అడ్డుపడుతున్నారు. బయట కూడా చెప్తారు, లోపల ఒకటి ఉంటుంది, లోపల ఉత్తరాలు రాస్తారు ఆపాల ప్రాజెక్టులని, బయటకేమో మీ నీళ్ళని మీరు వాడుకుంటా అంటే మేము వద్దన్నమా అంటారు. చంద్రబాబు ఎన్నోసార్లు అన్నాడు, గోదావరిలో సముద్రంలో పోతానే, సముద్రం పోయేటోళ్ళ మేము వాడుకుంటే తప్పేంది అంటాడు. మరి మేము వాడుకుంటే తప్పేందంటే మిమ్మల్ని ఏమన్నా తప్పనన్నా, మీరు వాడుకోకొద్దనన్నా. ఆడ చూస్తే సిడబ్ల్యూసి దగ్గర కేంద్ర జల సంఘం దగ్గర ఉత్తరాలు రాస్తాడు, వారదా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దు, ఈ తెలంగాణ వచ్చినాక మొదలుపెట్టిళ్ళు, ఈ 3వ టీఎంసీ కాళేశ్వరం నుంచి ఇవ్వకూడదు, సమ్మక్క బ్యారేజీకి అనుమతి ఇవ్వద్దు, సీతారామకి ఇవ్వద్దు. చెప్పుడు ఒకటి, చేసుడు ఒకటి, నిజాయితీ లేదు. అచ్చా ఇంకోటి అన్న, ఇండైరెక్ట్గా ఇక్కడ తెలంగాణ కూడా సీఎం అయిందే అన్నట్లుగా అంటుంటారు, అది నిజమేనా? నేనైతే అనుకుంటున్నా, వేరే వాళ్ళు అనుకున్నా లేకున్నా. ఆయన చెప్పినట్టు నడుస్తుందంట, ఆయన హవా నడుస్తుందంట. అంటే రేవంత్ రెడ్డి ఆయన మనిషి కదా, ఆయన ఒక మామూలు జిల్లా పరిషత్ మెంబర్ ఉండే, ఎమ్మెల్సీగా గెలవడం కానీ, తర్వాత ఎమ్మెల్యే గెలవడం కానీ, తర్వాత ఎంపీ గెలవడం కానీ, కాంగ్రెస్ పార్టీలోకి రావడం కానీ, పిసిసి అధ్యక్షుడు అవడం కానీ, అదే పిసిసి అధ్యక్షుని తర్వాత ముఖ్యమంత్రి కావడం కానీ, ఇదంతా వెనకాల ఒక పెద్ద మనిషి లేకుండా అవుతుందా? ఆయన గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు. సో ఆయన నచ్చినట్టుగా ఈయన కూడా ప్రవర్తిస్తుంటాడు బాగా. ఎందుకంటే అదివరకు మనం తెలంగాణ ఎందుకు అడిగినాం, సమైక్య రాష్ట్రంలో మన నీళ్లు దోపిడీకి గురవుతున్నాయని అడిగినాం. ఇప్పుడు ఈయన వచ్చినాక మళ్ళీ అదే కథ మొదలైంది. ఆయన చెప్పిన వ్యక్తిని ఇక్కడ అడ్వైజర్గా పెట్టుకున్నాడు నీళ్ళ మీద. చంద్రబాబు ఒక డిపార్ట్మెంట్లో కాదు, చాలా డిపార్ట్మెంట్లో చంద్రబాబు మనుషులను సలహాదారులుగా పెట్టి వాళ్ళ అడ్వైస్తో నడుస్తుంది.
మొత్తం ఆయన గవర్నమెంట్ ఆయన గవర్నమెంటే పరోక్షంగా నడుస్తుంది. తెలంగాణ మటుకు ఒక టెక్నికల్ గా వచ్చింది. వీళ్ళు తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ టెక్నికల్ గా అంటే మనం బైఫర్కేషన్. స్వయం పాలన అనేది ఏంటంటే మన పార్టీ, మన ప్రభుత్వము, మన రాష్ట్రము. ఇప్పుడు కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ దగ్గర పోయి ప్రతి దానికి కాంగ్రెస్ దగ్గర పోవాలి. ఇప్పటికి 60 సార్లు పోయింది 2 సంవత్సరాల్లో. అంటే ప్రతి నెలలో 2 సార్లు పోతూనే ఉన్నాడు, 2 సార్లు 3 సార్లు. అయితే ఇట్లా పోవడం వల్ల ప్రతి దానికి వాళ్ళు అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. అదేం కర్మ, మన ప్రాంతాన్ని మనం పరిపాలించుకుంటామంటే. ఈయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వాళ్ళు చెప్తే తప్ప ఇక్కడ ఏది కాదు. ఒకటి చంద్రబాబు చెప్పాలనే, రెండోది ఢిల్లీ చెప్పాలనే. ఇంకోటి అంటే సోషల్ మీడియాలో వార్తలు, పేపర్లో వార్తలు వస్తుంటాయి, ప్రతి నెల మోటార్ పంపించాలంటే అది అవునా అన్న? అంటే కేంద్రంలో ఉన్న పార్టీకి ఎక్కువ రాష్ట్రాలు లేవు వాళ్ళ చేతిలో. కర్ణాటక ఉన్న మన తెలంగాణ పెద్ద రాష్ట్రాలు. ఓకే. కాబట్టి పార్టీ నడవాలి. బీహార్లో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అయితే డబ్బులు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి పోవాలి వాళ్ళకు? అధికారంలో ఎక్కన్నారో అక్కడి నుంచే పోవాలి. కర్ణాటక కాంగ్రెస్, కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కర్ణాటక వాళ్ళు ఖర్చు పెట్టారు, డికే శివకుమార్ వాళ్ళు. కాబట్టి ముందు అక్కడ అధికారంలోకి వచ్చారు కాబట్టి. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మేము తెలంగాణలో అధికారంలో తెచ్చినాం కదా, మేమే ఖర్చు పెట్టాం, ఇప్పుడు ఆయన పెట్టుకోమనండి. అట్లా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు పోతున్నాయి అనేది ఒక ఆరోపణ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇంకోటి ఈ కనెక్షన్, ఇంకోటి అన్న 4th స్టేట్ అని స్టార్ట్ అయింది. అవును. అక్కడ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు చాలామంది జగలు తీసేసుకున్నాడు ముందే. ఇంకోటి ఏంటంటే అక్కడ మొత్తం అంతా ఆంధ్రమయం చేస్తున్నట్ట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా ఇస్తున్నాడు అక్కడ. ఆ బుల్లెట్ ట్రైన్ ఏంటంటే ఆంధ్ర టు అక్కడ 4th సిటీ టు ఆంధ్ర. ఈ తెలంగాణ టచ్ చేయదంట ట్రైన్. అవునా, అది నిజమా? అంటే అవుట్స్కట్స్ నుంచే వెళ్ళిపోతుంది, ఊళ్ళకి రాదు. మనం పోయి ఎక్కాలంటే అక్కడ పోయి ఎక్కాలి. అంటే ఇక తెలంగాణతో అవసరం లేదు వాళ్ళకి. అంతే. మళ్ళీ ఆంధ్ర కాలనీ తయారు చేస్తారు. అదే ఆంధ్ర కాలనీ తయారు చేస్తారు, మళ్ళీ వాళ్ళకే పారిశ్రామికంగా సబ్సిడీలు ఇస్తారు. బట్ కేసీఆర్ ఒక మాటతో కొట్టేసినట్టున్నాడుగా మొన్న. తొక్కల సిటీ అన్నాడుగా. అన్నాడు కానీ తొక్కల సిటీ అన్న తర్వాత మళ్ళీ ఎవరైనా కొంటారా? ఎందుకంటే 2 నష్టాలు ఉన్నాయి. అది ఫార్మాసిటీ కోసం భూములు తీసుకున్నారు. ఓ 13-14 వేల ఎకరాలు కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ డబుల్ చేసినా కూడా మనం ఏ అవసరం కోసం అయితే రైతుల దగ్గర తీసుకుంటామో ఆ అవసరానికే పెట్టాలి. జియోలో ఏమున్నది, వాళ్ళకి ఇచ్చిన దానిలో ఏమున్నది, ఫార్మాసిటీ కోసం, ప్రజల అవసరాల కోసం అన్నది. ఫార్మాసిటీకి కాకుండా నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టామనుకో, వాడు కోర్టు పోయిందంటే ఈ భూమి వెనక పోతుంది. ఆ ఛాన్స్ ఉన్నది. వాళ్ళకి అట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక మళ్ళీ భూములు ఎవరు కొన్నా కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ భయంతోనే ఎవరు కొనరు. ఇక మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారనేది ఒక ఊహాగానంలో ఉన్నది కదా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈయన అధికారంలోకి వస్తే క్యాన్సిల్ చేస్తారేమో, తొక్కల సిటీ అన్నాడు, అందువల్ల సీట్స్ కూడా ఎక్కువ అవుతలేదు. కావు ఇక ఇంకోటి బుల్లెట్ ట్రైన్ వేయాలంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలి. ఈయన దగ్గర లేవు కదా, నన్ను కోసుకున్నా కూడా పైసలు లేవు. వాళ్ళ దగ్గర ఉంది. నేను ఎక్కడికన్నా పోయి అప్పడుదాం అంటే చెప్పుల దొంగను చూసినట్టు అట్లా అంటారు కదా. కాబట్టి అయితే వాళ్ళు పెట్టుకుంటారు, ఆంధ్ర వాళ్ళు పెట్టుకోరు. కేంద్రం కొంత ఇవ్వాలి, వీళ్ళిద్దరు కొంత పెట్టుకోవాలి. అచ్చా. ఇంకోటి ఈ జగలను తీసుకున్నారా, అది నిజమేనా? జాగలను రైతుల దగ్గర తీసుకున్నారు. బట్ ఫార్మాసిటీ పెట్టకుండా వేరే దానికి మారిస్తే చట్ట ప్రకారం చెల్లదు, వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. ఓకే, అదొకటి 4th సిటీ కదా. వాళ్ళు కొట్టు పోయినంటే ఆటోమేటిక్ వస్తుంది. అయితే ఇంకోటి, ఆయన 20 సంవత్సరాల వరకు నేనే ఉంటాను శపథం చేస్తున్నాడు ఆయన. అది ఎంతవరకు బలం ఉందన్న దానిపైన దాని చూస్తే డౌట్ వస్తుంది. ఇంత అనుమానాస్పదంగా కాకుండా 20 సంవత్సరాలు నేనే ఉంటా, ఇది నా శపథం, ఇది నా ఆనా అని చాలా ఖచ్చితంగా గట్టిగా అంటుండే. ఎట్లా అంటుండా నాకు అర్థం కాలేదు. మైండ్ గేమ్ అది. మైండ్ గేమ్తో పాటు ఇంట్లో చిచ్చు పెట్టే, అట్లనే రకరకాల కుట్రలు, కుతంత్రాలు. ఫేర్ పాలిటిక్స్ కాదు ఇవి. ఓకే, ఫేర్ పాలిటిక్స్ అయితే మనం చెప్పొచ్చు ఇట్లా అట్లా అని. ఇంకా ఏమేమి ఉన్నాయి అస్త్రాలు ఆయన దగ్గర? పాశుపద అస్త్రాలు కానీ, లేకుంటే అగ్ని అస్త్రాలు, ఏ అస్త్రాలు ఉన్నాయో చెప్పాలి. చీలిక అస్త్రాలు, ఒక అస్త్రం అయితే మనకు కనబడుతున్నది బయట. అట్లా ఈ అస్త్రాలు ఎన్ని ఎత్తడో మనకు తెలియదు. కానీ నేను అనుకునేది ఏంటంటే, నేను మొదట్లే చెప్పిన దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్ అని. 5 ఏళ్ళ ఆయుష్. అయితే 2 ఏళ్ళు గడిచింది, ఇంకో 2 ఏళ్ళు ఉంచుతారు. ఈయన చాలా మాట ఇవ్వలే కదా, అమలు చేయలే కదా, హామీలన్నీ ఉల్లంఘించాడు కదా. 13 6 గ్యారంటీలని 13 పెట్టిండు. అలా 3-4 ఇచ్చిండు, అవి కూడా చక్కగా లేవు. కాబట్టి
ఈయన ముందు పెట్టుకొని ఎలక్షన్ పోతే మనం గెలవమని ఒక భయం కాంగ్రెస్కి వచ్చింది. ఇంకో 2 ఏళ్ళు ఉండనిస్తారు, ఎందుకంటే డబ్బులు పంపుతాడు కాబట్టి. 2 ఏళ్ళ తర్వాత ఆయన దించి శ్రీధర్ బాబునో, ఉత్తమ్ కుమార్ రెడ్డినో, పొంగులేటి శ్రీనివాసరెడ్డినో ఎవరినో చేస్తారు. ఎలక్షన్లో పోయేటప్పుడు ఆయన నాయకత్వం ఉంటుంది. ఇక ఇంకోటి అంటారు, వీళ్ళు పైన అందరూ కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, ఓరుకోరు. సాయంత్రం వేసరికి అందరు కూలుకుంటారు. వీళ్ళు నేను ఇట్లా తిట్టినా, నువ్వు నన్ను ఇట్లా తిట్టు అన్నట్టుగా అనుకుంటారు. నేను అట్లేం లేదు, అందరి లోపల అసంతృప్తి ఉన్నది. ఉన్నదా? అందరి లోపల అసంతృప్తి ఉంది. కానీ ఇక ముఖ్యమంత్రి కాబట్టి బయటకు అనలేక అట్లా ఉన్నారు అంతే. అది ఇంకోటి మరి ఈయన మొన్న జైలు ఓటుకు నోటు కేసులో వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు జీప్లో ఎక్కుతున్నప్పుడు, పోలీస్ జీప్లో ఎక్కుతున్నప్పుడు ఇదంతా చూస్తా కేసీఆర్ గారి గురించి గట్టిగా మాట్లాడాను. మొదటి నుంచి కూడా సీఎం కావాలని ఉండే కాబట్టి కేసీఆర్ని టార్గెట్ చేసి నా ఉద్దేశం ఏంటంటే, అంత గట్టిగా ఎమోషన్గా అన్నాడు. పైగా ఆయన ఏదో బెడ్రూమ్లోకి వెళ్ళి పండుకుంటూ తీసుకుపోయాను జైలుకి. ప్లస్ ఇంకోటి వాళ్ళ బిడ్డ పెళ్ళికి రానియకుండా చేసిండ్రు. ఇంత కసి ఉన్నాక ఇప్పుడు ఈయన గవర్నమెంట్లో వచ్చినాక రివల్ట్ అవుతాడు అనుకున్నాను నేను. రాజకీయాలు అట్లా ఉండవు, రాజకీయ అట్లా ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది. నేనేమనుకున్నా అంటే, ఈయన డెఫినెట్గా ఈయనంటే మొత్తం దెబ్బతీస్తాడు అనుకున్నా. కానీ ఇప్పుడు మొత్తం ఇక్కడ ప్రశాంత్ అసలు ఏం తెలియనట్టే ఉన్నాడు. రాకెట్ పైకి పోవాలంటే పెట్రోల్ చాలా పవర్ఫుల్ ఉండాలి కదా. అయితే ఒక మనిషి లోపల తను అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే, రాకెట్ కదా చంద్రమండలం మీద పోవాలంటే ఫ్యూయల్ గట్టిగా ఉండాలి. ఒక మనిషి తను అనుకున్న సాధించాలంటే కసి, ఒక కళ ఉంటే సరిపోదు, పట్టుదల ఉంటే సరిపోదు, కసి ఉండాలి. కసి అంటే ఇక మనకి నిద్రాహారాలు గుర్తుండయి, అదొకటే గుర్తుంటుంది. ఆ కసిని ఇచ్చింది కేసీఆర్. మీరు చెప్పిన ఉన్నాయి కదా, అవి ఆ కసిని రగిలించినాయి. ఫోన్ టాపింగ్ కేసు అని ఉంది. ఈ కేసులో నాకు తెలిసి అందరినీ లోపల వేస్తారు అనుకున్నా, కానీ ఎవరికి వేయలేదు. అసలు ఫోన్ టాపింగ్ మొత్తం ఫైలే బంద్ అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరికి అందాల్సిన ముడుపులు వాళ్ళకి అందినాయా? కాదు. నేను లాయర్ను, అడ్వకేట్. సాక్ష్యం లేకుండా ఏది జరగదు కదా. ఫోన్ టాపిక్ సంబంధించి సీరియస్ ఆధారాలు ఏం దొరకలేదు. నిజమా? ఆధారాలు ఏం దొరకలేదు. ఆయన వచ్చిన అమెరికాలో ఉన్న ఇన్స్పెక్టర్ వచ్చినా కూడా ఆయన పర్మిషన్ తీసుకొని చేసిన అని చెప్పిండు. వీళ్ళు అన్నట్టు హీరోయిన్లు ట్యాప్ చేయలేదు, కుటుంబ సభ్యులు చేయలేదు, ఎవరు చేయలేదు. ట్యాప్ చేసిన అన్ని కూడా హోమ్ సెక్రటరీతో కాదు. ట్యాప్ చేసిందని చెప్పి మన కవితక్క కూడా నేను ఒప్పుకుంది కదా. అధికారులు ఒప్పుకోవాలి. అధికారులే బాధాపు ఏమన్నారంటే, ఒక 650 మంది ట్యాప్ చేశారు, వాళ్ళ పేర్లు ఇవి, వీళ్ళందరి హోమ్ సెక్రటరీ దగ్గర టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా పర్మిషన్ తీసుకొని చేశారని వచ్చింది. కాబట్టి మిగతా ఎన్ని మాట్లాడినా గాలి మాటలు అవుతాయి, అన్ని వేస్ట్ అయితే వీళ్ళ ముడుపులు ఏమందలే. ముడుపులు అందాల్సిన అవసరం ఉండదు. గా లెవెల్లో ముడుపులు అవసరం. అంటే ఈ ఒకదానికి పైన వేరే పాయింట్లో కూడా ఆయన సరిగా పట్టించుకోవట్లేదు. అంటే నువ్వు అన్నావు కదా, రాజకీయాల్లో వచ్చినాక మారుతారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ముడుపులు అంటే ఏమి ఇస్తారు? బట్ డబ్బులు ఇస్తారు. 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చింది అనుకుందాం అంతే. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ను క్లియర్ చేస్తే వస్తాయి కదా. సీఎం లెవెల్ పోయినాక ఈ డబ్బులు తీసుకొని పని చేస్తారా? కాకుంటే ఇప్పుడు నేను ఈయన అరెస్ట్ చేస్తే నేనే సొక్కం కాదు కదా, నేను కూడా చాలా స్కాములు చేస్తా కదా. రేపు నన్ను ఆయన అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను వదిలేసాను అనుకో, రేపు ఆయన నన్ను వదిలేస్తాడు. ఇట్లా ఉంటుంది అన్నట్టు. మనం కేటీఆర్ సంగతి కూడా మాట్లాడదాం అన్న. మనం జూబ్లీ సెలక్షన్లో కూడా ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే పబ్లిక్ ఏమనిపిస్తుందంటే, ఈయన బాగా విపరీతంగా అహంకారం ఉంది. అహంకారం పోతేనే మన టీఆర్ఎస్ బట్టగడుతుంది. కొంతమందికి గొంతులో ఆ కాఠిన్యం అనేది వస్తుంది. అది ఏమంటారు, అది గొంతులో కాఠిన్యం అంటే స్వరంలో ఒక ఆ రకమైన డామినేటింగ్ స్వరం. నీది మెత్తగా ఉంటుంది, నాది కొంచెం గట్టిగా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా గట్టిగా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడితే కూడా అమ్మా ఎంత అహంకారం ఉంది ఈయన గొంతులో అనిపిస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు కదా. అందుకే కేటీఆర్ని ఎవరన్నా ఈ ప్రశ్న అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటుండు. నేను పుట్టుకతోనే నా గొంతు అట్లుంది, నేనేం చేయాలంటున్నాడు. అయితే వాస్తవంగా ఏంటంటే, ప్రతి మనిషి లోపల అహంకారం ఉంటుంది. నీకుండేది నీకుంటుంది, నాకుండేది నాకు. దానివల్ల పబ్లిక్లో ఇమేజ్ దెబ్బతింటుంది కదా. నేను అనేది ఏంటంటే, ఈ చెట్టు పచ్చగా ఎందుకున్నది అంటే, చెట్టు పచ్చగానే ఉంటుంది. నువ్వు ఎర్రగా ఉండాలంటే ఉండదు. మన ఇష్టమైతే చూడవచ్చు, లేకుంటే లేదు. ఆ చెట్టు స్వభావం అబ్బా. ఇది కేటీఆర్ స్వభావం, అది కేసీఆర్ స్వభావం. ఎన్టీ రామారావు ఉన్నట్టు
చంద్రబాబు లేడు, చంద్రబాబు ఉన్నట్టు రాజశేఖర రెడ్డి లేడు, రాజశేఖర రెడ్డి ఉన్నట్టుగా ఈయన ఉండడు. కానీ దానివల్ల పబ్లిక్లకు తప్పుగా సంకేతాలు పోతున్నాయి కదా నా పబ్లిక్ ఉద్దేశం. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకునేటట్టుగా చేస్తుండ్రు కదా ఆ నేను మాట. అనేది ఏంటంటే సూర్యుడిని చూడాలి కానీ ఏళ్ళను చూడొద్దు. సత్యనా ఇప్పుడు నేను ఇంటి బట్టి తీసుకుపోయి సూర్యుడిని చూపెడతా. ఉమ్. నువ్వు నా ఏళ్ళు చక్కగా ఉందా, ఏళ్ళు వంకర ఉన్నదా, నువ్వు చూడాల్సిన సూర్యుడు. ఉమ్. పరిపాలన ఎట్లుంది, విధానాలు ఎట్లున్నాయి. హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ ఉండేది కదా అంటే చాలా ఏరియాలలో ట్రాఫిక్ కంట్రోల్ చేశాడు ఆయన. 65-70 అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు మూసి వరదలు వచ్చినప్పుడు 65 మంది కొట్టుకపోయారు. మళ్ళీ అటువంటిది జరగకుండా ఉండటానికి రోడ్లను తీసేసి రోడ్ల కిందకి వెళ్ళి నీళ్ళు పోయేటట్టు చేశాడు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కోవిడ్ అప్పుడు అందరు భయంతో అనుకుంటే ఇంట్లో పంటే ఆయన బయటకు వచ్చి మేయర్ను పెట్టుకొని ఎన్ని రోడ్లు వేసిండు కోవిడ్ టైంలో. అది చూడాలి తప్ప కేటీఆర్ గొంతులో అహంభావం ఉందా అనేది అందరూ అంటున్నా, నేను కూడా అందరు అడుగుతున్నా. అంటారు. కానీ అందరికి కూడా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే Hmm. సూర్యుని చూపెడితే సూర్యుని చూడండి కానీ ఏళ్ళను చూడద్దురా బాబు. Hmm. కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా Hmm. పరిపాలన సరిగ్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. బాగా సిటీ అంతా కబ్జా చేసింట కదా, బాగా డబ్బులు ఇట్లా ఉన్నాయంట, స్థలాలు గిలాలు బాగా అమ్మేసి ఈయన పట్టుకోవాలనుకుంటే మరి రేవంత్ రెడ్డికి ఎవరైనా అవుతాను. అదే నాకు అర్థమైతే ఎందుకు పట్టుకుంటాడు, పట్టుకునే ఛాన్స్ ఉండదు కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన ఎంపీగా ఉన్నప్పుడు ఉమ్. పిసిసి అధ్యక్షుడు ఆయన ఉమ్. పోయిన టర్మ్లో. ఆయన ఎంపీ నల్గొండ నుంచి పార్లమెంట్లో ఒక ప్రశ్న వేసిండు. ఉమ్. కాళేశ్వరం ఏటీఎం అయిందట కదా, ఆల్ టైమ్ మనీ, ఎనీ టైం కేసీఆర్ ఎనీ టైం మనీ. ఉమ్. అట్లాగే కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి జరిగిందని అంటున్నారు. ఉమ్. దీని మీద సమాధానం చెప్పని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని అడిగిండు ఉమ్. షెకావత్ ఉన్నప్పుడు. ఆయన ఏమన్నాడు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నాడు. ఉమ్. అంటే పార్లమెంట్లో నీటిపారుదల మంత్రి చెప్పింది నమ్ముదామా, ఉమ్. ఒక మామూలు వ్యక్తి చెప్పింది నమ్ముదామా? పార్లమెంట్కి ఒక విలువ ఉంటుంది కదా. అంతే, శంఖంలో పోసినప్పుడు తీర్థం. మనమే అనుకున్నాం మోడీకి నాకు అస్సలు పచ్చగడ్డి బగ్గమన్నది పడతలేదని. అవును. మరి 12 ఏళ్ళ నుంచి మోడీ ప్రధానమంత్రి, 2 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఉమ్. ఈయన చేతిలో ఏసీబీ ఉంటుంది, ఆయన చేతిలో ఈడీ, సిబిఐ ఉంటాయి. మరి ఎందుకు పట్టుకోలేకపోతాను? అయితే అవినీతి అన్న లేకపోవాలి, ఉమ్. లేకపోతే కొల్లుడు అన్న కావాలి. ఇద్దరు ఆ. ఏదైనా ఒకటి ఉంటుంది కదా. కొల్లుడు అన్నట్టు మనకేం కనబడతలేదు. ఓకే. అవినీతి నిజంగానే జరిగిందా అంటే వాళ్ళేమో జరగలేదని చెప్తాను. ఉమ్. వాళ్ళు జరిగినా కూడా పట్టుకోలేని స్థాయిలో ఉండొచ్చు, అన్ని బయటపడతాయి అదే అట్లా. అది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎవరు నాకు కేటీఆర్ బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ ఫస్ట్ అదేంది అది అంటే బీఆర్ఎస్ ఒకసారి మార్చారు కాబట్టి మళ్ళీ మార్చిండ్రా? టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మార్చారు నాకు తెలిసి అట్లే ఉంటుంది. దానివల్ల కొంచెం దెబ్బతిన్నట్టుంది. అంటే దాని వల్లనే దెబ్బ తినలేదు, వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి. అది ఇప్పుడు నేను చెప్పిన 25 కారణాలలో లాస్ట్లో ఉంటుంది అది. ఉమ్. అంటే కారు గుర్తు అయితే మారలే కదా, మాట్లాడు. జనాలకి ఎక్కువ గుర్తే కదా, కారే కదా. నెక్స్ట్ ఇప్పుడు మొన్న సీఎం వచ్చినప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు అందరిలో ఉత్సాహం వచ్చింది, పబ్లిక్లో కూడా, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కూడా. ఆయన వచ్చిండు, ఆయన మాటలు విని చాలా రోజులు, ఆయన పౌరుషపు మాటలు, ఆయన సామెతలు, ఆయన మజాకులు అన్నీ విని చాలా రోజులైంది. ఆయన వచ్చిండు, వస్తుడిగా దంచుకోవచ్చు అన్నట్టుగా ఆయన ఫీల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఆయన వస్తాడు, అసెంబ్లీలో కూర్చోకపోవచ్చు అచ్చా, కానీ ప్రజల మధ్యకు వస్తాడు, మళ్ళీ మీటింగులు పెడతాడు, మళ్ళీ పాదయాత్రలు చేస్తాడు, జనాలలో ఉంటాడు. అదే అందరు ఎదురు చూస్తారు కూడా, అయితే ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే మజా ఉంటుంది కదా ఆయన మాట. నేను కూడా కలిసిన మొన్న అచ్చా 5-6 గంటలు కూర్చున్నాం కలిసే. ఓకే. మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, మళ్ళీ జనంలోకి వచ్చే మూడ్లో ఉన్నాడు, ప్రజలకు అవసరం కూడా ఉంది. అవును. ఇప్పుడు ఆ పార్టీ చీల్స్తుందా, ఇట్లా చీలిపోయిందా మరి కవితక్క వల్ల? అదేంది ఎవరైనా మీకు కనబడుతుండ్రా? ఇళ్ళకెళ్ళి బయటికి పోయి అటాచ్ అయిన వాళ్ళు ఎవరైనా కనబడుతుందా? అట్లా కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ఏమవుతుంది, ఇట్లా అంటుంది కవితక్క, ఏమంటుంది కేసీఆర్ ఏమో ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాడు. 10 వచ్చినా కూడా పోటీ అనేది ఇద్దరి మధ్య, ముగ్గురు మధ్యనే ఉంటుంది. ఆల్రెడీ బీజేపీ ఉంది, ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది. ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడ లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం లేదు. 12 నుంచి ఆయన పైన వ్యతిరేకత ఉంది కేసీఆర్ పైన. ఆ వ్యతిరేకత ఈయన పైన 2 ఏళ్ళకే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ పోటీ అనేది బీజేపీయా టీఆర్ఎస్ఆ? నేను అనుకుంటా పెద్ద పోటీ ఉండదు బీఆర్ఎస్కు. అచ్చా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, బీజేపీ లేస్తలేదు.
లేస్తలేదా లేపుతలేరా దీని సంగతి ఏంది రాజకీయాలు అర్థమవుతుంది లేపడానికి ట్రై చేస్తాను కానీ లేస్తలేదు. అవునా ఎందుకంటే తెలంగాణలో అంత ఉద్యమ వాతావరణం ఉంటుంది. మొదటి నుంచి వీరోచితంగా పోరాడిన భూమి ఇది. ఈ కాషాయం అనేసరికి కొద్దిగా ఉత్తర భారతదేశంలో కాషాయానికి ఎక్కువ ఉంటుంది, దక్షిణ భారతదేశంలో ఎరుపు రంగుకి ఎక్కువ ఉంటుంది. పోరాడే పార్టీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అంటే మొదటి నుంచి రక్తం అట్లే ఉంటుంది కదా, ప్రశ్నించే తత్వం, కొట్లాడే తత్వం, చావుకు తెగించే తత్వం. కాబట్టి ఈ నేచర్ ఉన్న వాళ్ళు కష్టం. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి శిశు మందిరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆర్ఎస్ఎస్ సంఘ్ ఇట్లాంటి వాళ్ళ నుంచి. ఎవరో కొద్దిమంది పదవుల కోసం అటు ఇటు రాయందర్ లాగా మధ్యలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప అందులో బీజేపీ ఇక్కడ అడ్జస్ట్ కావడం చాలా కష్టం, టైం పడుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ మీ ఉద్దేశం ప్రకారం టీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది. అప్పట్లో ఆయన బాగా మాట్లాడుతూ కనిపిస్తుంటాడా మాకు అప్పుడు? అంటే ఆయన దానికోసమే రావాల్సిన అవసరం లేదు, పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వస్తాడు. నేను కూడా జల సాధన ఉద్యమం మళ్ళొకసారి చేయాలి, ఎందుకంటే టీఆర్ఎస్ పెట్టినప్పుడు పుట్టనోళ్లకు ఇప్పుడు ఓటకు వచ్చి 8 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. టీఆర్ఎస్ తెలంగాణ రావడానికి ఒక 10 ఏళ్ళ ముందు పుట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఓటర్స్. మరి వాళ్ళకి తెలంగాణ ఏందో తెలియాలి కదా, ఎందుకోసం కష్టపడ్డాము. కాబట్టి నీళ్ళ కోసేంది అంతా చెప్పేటోళ్ళు కావాలి కదా. కాబట్టి మళ్ళీ కేసీఆరే చెప్పాలి, ప్రజల భాషలో ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఓటకు వచ్చిన కొత్త పిల్లలు వాళ్ళే ప్రభుత్వాలను అటు ఇటు చేయగలుగుతున్నారు. ఒక 30-40% ఇప్పుడున్న ఓటర్స్ అంతా కూడా యూత్ అన్నట్టు. అయితే వాళ్ళకి ఆ తెలంగాణ తనలాట ఏందో గోసేందో, కేసీఆర్ చావు నోట్లో తలెందుకు పెట్టిండో ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకు. సకల జనుల సమ్మె తెలియదు, సాగర్ ఆహారం తెలియదు, సహాయ నిరాకరణ ఉద్యమం తెలియదు, తెలంగాణ కోసం బలిదానాలు ఎందుకు జరిగినాయో కూడా తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడున్నదో తెలియదు. సాక్షాత్తు ముఖ్యమంత్రికే తెలియక దేవాదులు ఎక్కడున్నదని అడిగిండు. కాబట్టి పిల్లలకి ఏం తెలుస్తుంది? కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ అయితే బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాడు, ఆయన ఇంట్లో కూర్చున్నా ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇవన్నీ చెప్పాలంటే మళ్ళీ ఆయన రావాలి బయటికి. మళ్ళీ కవితగా నెక్స్ట్ సీఎం తనే అవుతుంది అని చెప్పి అంటే ఎవరు పార్టీ పెట్టుకున్న వాళ్ళకైనా సీఎం కావాలనే ఉంటుంది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెడుతుండ్రంటే ఇంకో పార్టీలో మనకు సీఎం రాదనే కదా, మల్లన్న కూడా పెట్టిండు, మల్లన్నకు సీఎం కావాలని. ఇటు ఎవరు కొత్త పార్టీ పెట్టినా సీఎం కావాలనుకుంటారు, తప్పేమున్నది? ఒక కుటుంబం నుంచి 2 బయటకు వెళ్ళి 2 పార్టీలు పెట్టుకోవచ్చు, 3 బయటకు వెళ్ళి 3 పార్టీలు పెట్టుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఉన్నది అవకాశం కాబట్టి పెట్టుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు అంటే మొన్నడేమో ఫస్ట్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు దళితుల్ని సీఎం చేస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో, వచ్చే ఎలక్షన్లో కవితనేమో మళ్ళీ బీసీని పెడతా అంటుంది మళ్ళీ ఆయన సీఎం అవుతుంది అంటుంది. అదొక కన్ఫ్యూజన్ మాట. ఎప్పుడన్నా నీకు రాజకీయాలలో 100కి 100 రూపాయలు చెప్పినాయని చేసిన నాయకుడు కనబడ్డా? అంటే పరిస్థితులు పరిస్థితుల ప్రభావం కొంత ఉంటుంది. కేసీఆర్ దళితుల్ని సీఎం చేస్తానని చాలాసార్లు చెప్పాడు. ఆనాడు ఉన్న పరిస్థితి ఏం తెలుసా? తెలంగాణ పూర్తిగా రాలే, 10 సంవత్సరాల ఉమ్మడి లొల్లి ఉంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ దగ్గర ఉండాలి. తెలంగాణను వ్యతిరేకించిన మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రలో సీఎం అయ్యాడు. మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పి మళ్ళీ తెలంగాణ ఆంధ్రతో కలిపితే ఏం చేస్తావు? అందువల్ల ఈ గొల్లాలన్నీ ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళ ఎత్తులు జిత్తులు తెలిసి వాళ్ళ మీద పైచేయి సాధించిన వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి? దళితులు తెలియదక్కువ వాళ్ళని నేనన్నా, వాళ్ళ సమర్థులు లేరని నేనన్నా. కానీ ఈ ఆటలన్నీ బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తి కేసీఆర్. కాబట్టి 10 ఏళ్ళ గొల్లెం పోనీ అని చెప్పి అట్లా ఆలోచించాడు. ఈయన 9.5 ఏళ్ళకే అధికారం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పూర్తి స్వతంత్ర తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నాడు. కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయినా కూడా స్వయం పాలన కేసీఆర్ అమలు చేసాడు. ఇప్పుడు 100% స్వతంత్రంగా ఉండాల్సిన తెలంగాణను ఢిల్లీ పాదాల దగ్గర, అమరావతి పాదాల దగ్గర, చంద్రబాబు దగ్గర పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ఈయనకు స్వయం పాలన వైభవం తెలియదు, స్వయం పాలన కోసం మన నిర్ణయాలు మనమే తీసుకోవాలనే సోయి ఆయనకు లేదు. ఆయన బతికే ఢిల్లీ రాహుల్ గాంధీ చేతిలో ఉండే, ఎందుకంటే కాంగ్రెస్ అది. ఆయన రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకొని అధికారంలోకి వస్తే అప్పుడు వేరే ఉండేది. అప్పుడు చైర్మన్లు ఇవ్వాలన్నా, మంత్రులు ఇవ్వాలన్నా ఆయన అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలా ఎవరిని పెట్టుకునే శక్తి ఆయనకు లేదు. ఓ మామూలు చైర్మన్గా చేద్దామన్నా
ఆడపోయి సలహా చెప్పాలి. తీసుకొని వాళ్ళు రావాలి. open. అది సరే తప్పదు. ఇంకోటన్నా యూటీ గురించి, యూటీఆర్ సెకండ్ క్యాపిటల్. అసలు క్యాపిటల్ ఉన్న సిటీ ఇప్పుడు మొత్తం చచ్చిపోతున్నారు అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అంటే అది యూటీ అయినా సెకండ్ క్యాపిటల్ అయినా ఇప్పుడు అవసరమే లేదు. అది అవసరం లేకుండా పనులు జరిగిపోతున్నాయి అప్పుడు అది తెలియకుండా, మీకు తెలియకుండా. జరుగుతున్నాయి అన్నారు. మన బకర్ జడ్సన్ కూడా చెప్పిండు. అవును, మొత్తం మున్సిపాలిటీ అంటే జీఎస్టీ అదే నుంచి ఈ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. నేను కూడా చెప్పిన ఒక ఛానల్లో ఓన్లీ యూటీ అయింది అనుకో, యూటీ అయితే మనకి ఏం నష్టం అంటే మన ఆదాయం అంతా కూడా మన తెలంగాణకు రాదు ఇక. రాదు. ఓకే. రాదు. అది పెద్ద నష్టం మనకి. కేజ్రీవాల్ని ఎట్లా ఇబ్బంది పెట్టిందో సెకండ్ క్యాపిటల్ అయితే ఇక్కడ ముఖ్యమంత్రిని అట్లా ఇబ్బంది పెడతారు. ఓకే. అక్కడ కేజ్రీవాల్ని అంతా రెండు టర్ములు కూడా బాగా ఇబ్బంది పెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి ఆయన చేతిలో పెట్టి. గుర్తుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. ఓకే. కాబట్టి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యూటీలు బీటీలు ఏం రాకూడదు. యూట్యూబ్ బీటీలు మీకు అవసరం లేదు, మాకు అవసరం ఉందని కేంద్రం చేస్తుంది. ఆ చేస్తే- కేంద్రానికి ఇస్తుంది ఇక్కడ. చేస్తే ఊకునేది లేదు కదా. హైదరాబాద్ పాలు ఎక్కంచి రావాలి. ఈ మాట అన్నాడు కదా, ఆడ పనులు అయిపోతున్నాడు అక్కడ. నేను ఏమంటున్నా, యూటీ చేసినాక నీళ్ళు ఎక్కంచి రావాలి, కరెంట్ ఎక్కంచి రావాలి, ఊళ్ళలోకి వెళ్ళే కదా, తెలంగాణ నుంచే కదా. మీకు తెలంగాణ వద్దన్నప్పుడు మాకు నీ యూటీ ఎందుకు? ఎక్కడెక్కడ పైపులు వలుగుతాయి, కరెంట్ తీగలు తెగుతాయి, ఓ పాలు రావు, ఓ పూలు రావు, ఓ పళ్ళు రావు, ఓ కూరగాయలు రావు, నీళ్ళు కూడా రావు, దిక్కు ఉండదు. సెకండ్ క్యాపిటల్ చేస్తే సెకండ్ క్యాపిటల్ చేసినా కూడా మనకు ఆదాయం ఉంటుంది కానీ వీళ్ళ పెత్తనం ఉంటుంది. సెంట్రల్ వాళ్ళు పెత్తనం. ఎందుకంటే మనం పెత్తనానికి పోరాడే కదా. ఆనాడు నిజాముద్దీన్ చేసినాం, తర్వాత ఆంధ్ర సర్కార్ని దించేసినాం, మళ్ళీ తీసుకొచ్చి ఢిల్లీ పెత్తనాన్ని మనమేడ పెట్టుకుంటాం. జీవన్ మరణ పోరాటాలు జరుగుతాయి. తెలంగాణ ఉద్యమం కంటే ఒక 10 రెట్లు ఎక్కువ శక్తివంతమైన ఉద్యమం వస్తుంది. జరుగుతుంది. అది 100% జరుగుతుంది. అట్లా అవుతే కనుక, అయితే కనుక అట్లా అయ్యేటట్టుగా కనిపిస్తుంది. నాకే తెలిసి అదే కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది అక్కడ వేలాది ఎకరాలు కొనిపెట్టుకున్నారు ఆ డబ్బుల కోసం, ఆస్తుల కోసం. ఇది యూటీ చేయాలి, సెకండ్ క్యాపిటల్ చేయాలి అంటున్నారు. రానిచ్చేది లేదు. అచ్చా, అట్ ది సేమ్ టైం ఇది చిన్న విషయం. ఇంకోటి బాలు గారి విగ్రహం ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టాను. దానిపై నీ అభిప్రాయం ఏందన్నా? అంటే బాలు పెట్టాక ఇప్పుడు ఏమంటున్నారు అంటే, పెట్టినప్పుడు పెడితే తీసేస్తాం, ఎరగొట్టేస్తాం, అది ఇది అన్నారు. ఇప్పుడు అది ఏం లేదు, ఎట్లుందో అట్లే ఉంది. అంటే దాన్ని అంటే వాళ్ళ కోపాన్ని, వాళ్ళ నిరసనను, వాళ్ళ ఆవేశాన్ని చూపెట్టడానికి ఒక అవకాశం అయితే వచ్చింది. ఎవరి కోపాన్ని ఎవరు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో, అచ్చా ఉద్యమకారు. ఓకే. నేను కూడా అక్కడ పెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నా. ఓకే. సుధాకర్ కూడా చెప్పాను, శుభలేఖ సుధాకర్కి, ఓకే. మీరు మార్చుకుంటే ఇబ్బంది ఏంది? మేము హైదరాబాద్లో తెలంగాణలో పెట్టద్దు అంటలేము, రవీంద్ర భారతిలో పెట్టకండి. ఎందుకంటే రవీంద్ర భారతి అనేది తెలంగాణ కళలకు ఒక ఐకాన్. అది ఇక్కడ ఉంటే మా గద్దర్ది ఉండాలి, మా అందశ్రీది ఉండాలి, మా చిందు ఎల్లమ్మది ఉండాలి, మా మిద్దె రాములది ఉండాలి, మా చుక్క సత్యది ఉండాలి. ఇది మా కేంద్రం, మా సంస్కృతి కేంద్రం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టుకోవడానికి చాలా ప్లేసులు ఉన్నాయి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రార్థనా గీతాన్ని వాడమంటే పాడలే. ఆ కోపం వాళ్ళకు ఉన్నది ఉద్యమకారులకు. బట్ తెలంగాణలో వద్దని చెప్పి వాళ్ళు కూడా చెప్పలే. ఒక రవీంద్ర భారతిలో పెట్టొద్దు, మా వాళ్ళే ఉండాలని చెప్పారు. మరి ఇప్పుడు గచ్చిపోయిన పెట్టిండ్లు, పెట్టాక తీసేయలేం కదా. అచ్చా, లే పెడితే తీసేస్తాం, పెట్టేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, బొడి చేస్తాం అంటారు కానీ ప్రజలందరి సపోర్ట్ లేదు కదా. ఓకే. అందువల్ల అట్లా అంటే బాలు మీద ఎవరికి కోపం ఉంటుంది? ఎవరికి లేదన్న. పొద్దున్న లేసి ఆయన పాటలు పాడుకుంటాం అంతే, పాటలు పాడాల్సిందే, వినాల్సిందే. మనకు ఇష్టం లేకుండా బాత్రూంలో పోతే ఆ కూని రాగం బాలసుబ్రహ్మణ్యం ఆటోమేటిక్. ఏ పారిజాతము లియ్యగలనో సఖి, అంతే. గిరిమల్లికలు తప్ప, గరిక పువ్వులు తప్ప, శ్రీనారాయణ పాటలు కానీ, ఆత్రేయ పాటలు, బాలసుబ్రహ్మణ్యం. ఒక గాయకుని మీద ఆయన మీద కోపమే లేదు. ఆ తెలంగాణ ప్రార్థనా గీతం పాడమన్నప్పుడు అందులో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, ఒక మాట, ఒక్క లైన్ తీసేయండి నేను పాడతా అన్నాడు. మేము తీసేయమని చెప్పి బాలకిషన్ రసమయ్య అది ఒక్కదాని తప్ప బాలసుబ్రహ్మణ్యం తప్పట్టడానికి ఏం లేదు. గ్లోబల్ సిటీ పెట్టి తర్వాత చాలా పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి సార్ అన్న అంటున్నాడు, రేవంత్ అన్న. దాని గురించి మీ అభిప్రాయం? ఎందుకంటే సామెత ఉన్నది, పంచపాండవులు మంచం కోల్లోవాలే ముగ్గురు అని ఇట్లా చూపెట్టిండట. ముగ్గురు ఇట్లా చూపించాను. పంచపాండవులు మంచం కోల్లోవాలే అంటే 4, ముగ్గురు అంటే ఓదానుకోవడానికి పొంతన ఉన్నదా? లేదు. ఈయన చాలాసార్లు దావోస్ పోయిండు, 2 సార్లు పోయిండు, ఇప్పుడు మళ్ళీ పోతాడు.
అంతకుముందు చాలా గ్లోబల్ సమ్మిట్లో పోయిండు, జపాన్ పోయిండు, ఇంకెక్కడికో పోయిండు, ఇక్కడ కూడా వాళ్ళని పిలిచిండు. 13 అయినాయి. ఈ 13 ఇట్లా ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది మెట్రో పిల్లర్ల మీద పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టేళ్ళు, చూసినావు కదా నువ్వు. దౌస్ పోయినాగానే 1,70,000 కోట్లు అని ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. అయితే ఈ లెక్కలని తీస్తే 4,60,000 కోట్లు ఇప్పటిదాకా సంతకాలు అయినాయి. ఎన్ని వచ్చినాయి? పర్మిషన్ వచ్చింది 18,000 కోట్లకు. ఓకే. సంతకాలు అయినాయి 1,60,000 కోట్లు. పిల్లల మీద రాసింది వేరు. పిల్లల మీద రాసింది 1,60,000 కోట్లు అన్ని కలిపి. అచ్చా. 3 సార్లు 4 సార్లు పిల్లల మీద వేసినాయి, అన్ని కూడితే 4,60,000 కోట్లు. ఇక్కడ వీళ్ళది TSIAC ఆఫీస్ అని ఉంటుంది, TG, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, పారిశ్రమ మౌలిక సదుపాయాల సంస్థ. వాళ్ళ లెక్కలలో చూస్తే మనకు 18,000 కోట్లు అప్రూవల్ అయింది. ఆచరణలో గ్రౌండింగ్ అయింది 12,000 కోట్లు. అందులో ఒప్పందాల ద్వారా వచ్చింది 2,500 కోట్లు. అంటే 2,500 కోట్లు. 4,60,000 కోట్లకు సంతకాలు అయితే వచ్చింది 2,500 కోట్లు. పంచపాండవులు మంచం కోళ్ళ వలె ముగ్గురు. ఇది కథ రేవంత్ రెడ్డిది. మొన్న ఏం చేసిండు, ఇంకో 5,60,000 కోట్లు వచ్చాయని చెప్పిండు. ఒక ఆయన దుబాయ్లో ఉండి ఫోన్ చేసిండు నాకు, మన తెలంగాణ ఆయనే. అన్న నేను ఇక్కడ దుబాయ్కి వచ్చినా, జర ఎవరైనా ఇన్వెస్టర్లు ఉంటే చూద్దామని. ఎందుకు అన్న? ఏమన్నా నాతో సంతకం పెట్టించండి అన్న, 70,000 కోట్లు నేను పెట్టుబడి పెడుతున్నట్టు. నేను ఎక్కడి నుంచి తేవాలి 70,000 కోట్లు? అట్లా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి సంతకాలు పెట్టించండు. మన కేసీఆర్ రండి సంతకాలు పెట్టి హోటల్ చెప్స్ అంటారు, హోటల్ చెప్స్ అని పెట్టించినంట కదా ఆయన. పెద్ద కామెడీ, ఆ కామెడీ కోసం మిస్ అవుతుంది ఆ రాజకీయం. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా అనేది. మన లెక్క ఏంది, ఇక్కడ పరిశ్రమ రావాలి, లేబర్ రావాలి, అందులో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ రావాలి, ప్రొడక్షన్ రావాలి. ఇప్పుడు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఉన్నది, ఆ టీషర్ట్లు బయటకు వస్తున్నాయి. కోటి రూపాయల వర్త్ ఉన్న టీషర్ట్లు ప్రింట్ ఆల్రెడీ అయిపోయినాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది కేటీఆర్ పెట్టిండు. అవును, అది అట్లా జరగాలి. టెక్స్టైల్ పార్క్ లో స్టార్ట్ అయిపోయింది ప్రొడక్షన్. కిట్టెక్స్ ఒకటి స్టార్ట్ చేసింది, ఇంకో కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది. అట్లా జరగాలి. కానీ ఈ 4,60,000 కోట్ల సంతకాలు అయ్యి 2,500 కోట్ల కంపెనీ వస్తే ఏం లాభం? అది రేవంత్ రెడ్డి మార్చి 30 ఉద్యమాల్లో ముగుస్తుందంట. అంటే అమిత్ షా ఏం చేసిండంటే ఓ ముహూర్తం పెట్టిండు, తర్వాత నక్సలైట్లు ఉండరు అని. అదే పెట్టి ఒక్కొక్కరిని హెలికాప్టర్లతో వెతికి డ్రోన్లతోని బాంబులు వేసి వాళ్ళ తావులన్నీ పట్టుకొని ఆర్మీని పంపి ఆదివాసీలకి వెళ్ళి కొంతమందిని DRGలను తయారు చేసి ప్రైవేట్ సైన్యాన్ని అట్లా వాళ్ళను అంటే తుపాకీ పట్టుకొని పోరాడుతున్నారు అందరినీ లేకుండా చేయాలనేది ఒక ప్రయత్నం మొదలుపెట్టిండు. చాలా వరకు జరుగుతుంది, అది అమలవుతున్నది. చాలామంది సరెండర్ అయినలు, చాలామంది చనిపోయినలు, ఉన్నోళ్ళు కూడా ఎక్కడో రహస్యంగా బతుకుతాళ్ళు. అంటే పూర్తిగా అంతమైంది అంటే కాదు. అమిత్ షా సార్ మొత్తం తోముట్టేస్తా అసలు మొత్తం ఫ్లాట్ చేసేస్తాం అన్నట్టుగా. అంటే ఒక్క ఛత్తీస్గఢ్లో తీసేసినంత మాత్రాన దేశం అంతా పోదు కదా. ఆయన అన్నది మటుకు మొత్తం క్లీన్ చేస్తాం అన్నాడు. ఛత్తీస్గఢ్ వరకు క్లీన్ అవుతున్నది. ఓకే. ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు తట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళు సెట్ బ్యాక్ అయినలు. అంటే ఒకటి వాళ్ళ ఆలోచనలలో కూడా తప్పు ఉన్నది. ఎవరి ఆలోచన? నక్సలైట్ల ఆలోచనలలో. ఎట్లా ఈ సాయుధ పోరాటం అనేది నిలబడదు. ఓల్డ్ ఫార్మాట్ ఎక్కువ కాలం నిలబడదు. ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది, ఎందుకంటే ఇంత టెక్నాలజీ లేకుండే. ఒక స్థాయిలో నక్సలైట్ దగ్గరనే పవర్ఫుల్ వెపన్స్ ఉండేది గవర్నమెంట్ దగ్గర కంటే. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ వచ్చినాయి, టెక్నాలజీ బాగా పెరిగింది. మనుషులు లేకుండానే పోయి గన్స్ వెళ్తున్నాయి, బాంబులు వేస్తున్నారు. కాబట్టి నక్సలైట్ మూవ్మెంట్ సాయుధ పోరాట రూపంలో అయితే ఇక ముందు కొనసాగదు. బట్ ప్రతిఘటన ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఇంకొక ఫార్మాట్లో వాళ్ళు మళ్ళీ వస్తారు. బహుశా పొలిటికల్ పార్టీ రూపంలో రావచ్చు, ఉద్యమ సంఘాల రూపంలో రావచ్చు. వాళ్ళు త్యాగం చేశారు. మొత్తానికి వాళ్ళ తెలిపెట్టడుగా చేస్తారు వాళ్ళు. అంటే అమిత్ షా అన్నట్టు తుడిచిపెట్టడం సాధ్యం కాదు. సాయుధ పోరాటాన్ని ఆపిండు అని అంటే దాన్ని నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో మాత్రం పై చేయి సాధించండు.
ఇక ముందు ముందు సాయుధ పోరాటం లేకుండా చేయగలిగాడు. అది ఎట్లా ఓల్డ్ ఫార్మాట్ అయిపోయింది, ఆ, వీళ్ళు కూడా ఆ. పట్టించుకోరేమో. అంటే వాళ్ళు కూడా దాదాపు 14 ఏళ్ళ నుంచి ఇది మనకు ఫలితాలు ఇవ్వటం లేదు, వాళ్ళు రీథింకింగ్లో పడ్డారు, పునరాలోచనలో పడ్డారు వాళ్ళు. ఆ డాక్యుమెంట్ దొరికినాయి అమిత్ షాకు, దొరికినాయి కాబట్టి వాళ్ళే పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు దెబ్బ కొడితే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి ఆ డాక్యుమెంట్ దొరికినాకనే ఈ ముహూర్తాలు పెట్టాడు. ఓకే. అంటే నేనైతే ఇది అమిత్ షా గెలుపు అనుకోను, ఇది నక్సలైట్ల వైఫల్యం అంతే. బంగారు అదే తెలుగు తల్లి విగ్రహం మన పెట్టిండు, మన తెలంగాణ తల్లి పెట్టిండే. తెలంగాణ తల్లి ఏమో చాలా కళాత్మకంగా ఉండే, నెట్టి మీద కిరీటం, ఇక్కడ చేతిలో బతుకమ్మ పో, అది చాలా రిచ్గా ఉండే, పర్ఫెక్ట్గా ఉండే బొడ్డానం ఇట్లా. ఇప్పుడు అంతా పేదరికంగా ఎట్లో ఉంది. అది దాని గురించి చెప్పండి. ఈ చర్చ 2006లోనే వచ్చింది. ఆ విగ్రహం అప్పటి నుంచి అంటే బిఎస్ రాములు ఉండే కదా పెద్ద మనిషి, ఓకే. బీసీ కమిషన్ చైర్మన్ పనిచేసాడు. ఓకే. ఆయన ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఒకరిద్దరిని పిలిపించి, చారి అని, తర్వాత ఇంకొక ఆయన గోవర్ధన్, ఇట్లా గంగాధరు, ఇట్లా జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్, అయితే వాళ్ళతో ఆయన కొద్దిగా డిస్కస్ చేసి తయారు చేశారు. అప్పుడు కిరీటం లేకుండా తయారు చేసిండ్రు. చేస్తే అది బాగాలేదు, మా కేసీఆర్ విగ్రహం పెడదాం అనుకున్నప్పుడు ఇది పట్టుకొచ్చిండ్రు. పట్టుకొస్తే అట్లా ఉండకూడదు, తెలంగాణ తల్లి అంటే ఒక దేవత, దేవత అంటే మన మనసులో ఏముంటుంది, ఒక కిరీటం ఉంటుంది. రవివర్మ అని ఒక పెయింటర్ భారతదేశం ఫేమస్. ఆ రవివర్మ దేవతల బొమ్మలు ఎక్కడ పెట్టినా కూడా కిరీటాలు పెట్టేవాడు. అందరి మనసులలో అట్నే కిరీటాలు వచ్చినాయి. దేవుళ్ళు అట్లా ఉంటారా అనిపించింది ఆయన ఆర్ట్. కాబట్టి ఉద్యమ స్ఫూర్తి అంటే ఆ కిరీటం ఉండాలి, ఒక దేవతలాగా ఉండాలి, ఒక పేద తెలంగాణ తల్లిలాగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా మిడిల్. తర్వాత తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాలి, తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించాలి, గద్వాల పోచంపల్లి పట్టుచీర కట్టాలి, కోహినూరు డైమండ్ను కిరీటంలో పెట్టాలి, జాకోబ్ వజ్రాన్ని వడ్డానంలో పెట్టాలి, తర్వాత మన చేతిలో బతుకమ్మ ఉండాలి, ఇంకో చేతిలో తెలంగాణ పంటలైన వరి కంకులు, మక్క కంకులు ఉండాలి. అట్లా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో ఆ గంగాధరు వీళ్ళంతా విగ్రహాన్ని బిఎస్ రాములు నేతృత్వంలో తయారు చేశారు. ఇవన్నీ ఊళ్ళల్లో వాడవాడక అవే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ అడుగుజాడలు తుడిపేయాలి, రూపురేఖలు మార్చాలి అంటే ఇక్కడ ఒక కుట్ర ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్నే మంట కలిపే కార్యక్రమాలు. అంటే చంద్రబాబు నాయుడు నచ్చదు కదా ఇవన్నీ, కాబట్టి మన చంద్రబాబును కళ్ళల్లో వెలుగు చూడాలంటే ఆయన కోసం మా సూరిబాబు కళ్ళల్లో వెలుగు చూడాలని చెప్పి మధ్యలో చెరువు సూరి అన్నట్టు మా చంద్రబాబు అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారాల్లో చెప్తారు. చంద్రబాబు పట్ల అనురాగమే, కేసీఆర్ పట్ల ద్వేషమే. అయితే అక్కడ నిజామాబాద్లో బాగా ఉద్యమకారుల గురించి అసలు పట్టించుకోవట్లేదు కేసీఆర్ సార్ అని అన్నది, అవునా? అంటే మొన్నటి ఎలక్షన్లలో ఓటమికి 25 కారణాలలో అది కూడా ఒక కారణం. ఏంటంటే అయితే ఒప్పుకుంటుండ్రు, అంటే ఒప్పుకుంటే ఏమాటక మాట చెప్పాలి, ఆమె అన్నదని కాదు, అందరన్న విషయాన్ని ఆమె అన్నది. ఓకే. అంటే ఒకసారి ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారు దాన్ని మార్చారు కదా, మార్చిన తర్వాత కొంత ఉద్యమకారుల విషయంలో నేను ఒకసారి అడిగితే ఏమన్నారంటే ఒకరా ఇద్దరా, ఊరుకున్నారు, వేల మంది ఉన్నారు, ఎవరికైనా ఇస్తాము ఎవరికైనా ఇయ్యాము, అందరి లక్ష్యం కూడా తెలంగాణ రావాలని కదా, తెలంగాణ తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టినా కదా, కొందరికి అవకాశాలు వస్తాయి కొందరికి రావు. ఒక కాన్స్టిట్యున్సీలో 100 మంది ఉద్యమకారులు ఉంటారు, ఎమ్మెల్యే టికెట్ ఒకటే ఉంటుంది, కాబట్టి ఎంతమందిని సాటిస్ఫై చేయగలుగుతాం ఆయన చెప్పేదానిలో అది కనబడ్డది. రెండవది ఏంటంటే అమరులు ఎవరైతే ఉన్నారో ఓ క్రైటీరియా ఉంటుంది, ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేరు అని ఉండాలి, లేకుంటే అక్కడ వాళ్ళ పేరు రాసి ఉండాలి పేపర్లల్లో, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నాడని. ఇట్లాంటివన్నీ క్రైటీరియాగా పెట్టుకొని ఎవరైతే నిజంగానే తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ చిట్టా వెతికితే 550 మంది ఏమో దొరికారు. అందులో 450 ఉత్తరాలు రాసి చనిపోయిన ఉన్నారు, ఓ 100 మంది ఏమో ఉత్తరాలు రాయకుండా చనిపోయినారు. కానీ ఇంకొక 650 మంది చనిపోయినట్టుగా పేపర్లలో వచ్చింది, బట్ వాళ్ళకు సరైన ఆధారాలు లేకుండే, తెలంగాణ కోసం చనిపోయినలా లేకుంటే ఇంకే కారణంతోనన్నా ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజు ఆత్మహత్యలు అవుతుంటాయి, కాబట్టి ప్రతి ఆత్మహత్య తెలంగాణ కోసం చెప్పడానికి లేదు కదా, అయితే దాన్ని వెరిఫై చేయలేకపోయాడు ఆయన. కాబట్టి ఆధారాలు ఉన్న 550 మందికి వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, ఒకరికి ఉద్యోగం, ఇట్లా చేశారు. చేసారు 550 మంది కుటుంబాలకు 10 లక్షలు వచ్చినాయి.
ఓ తర్వాత ఒకరికి ఉద్యోగం వచ్చింది, అచ్చా. మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత చాలామంది పదవులు ఇవ్వలేదు అనేది. పదవులు కూడా ఏంటంటే కొంత నెగ్లిజెన్స్ జరిగింది, కొన్ని పదవులు ఖాళీగానే పెట్టిండ్రు 10 ఏళ్ళు. ఇటువంటి విమర్శలు కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఆమె కూడా అదే మాట మాట్లాడారు. మొన్న కన్నీళ్ళు పెట్టుకున్న సంగతి ఏంది? మీ అభిప్రాయం అది? కన్నీళ్ళు పెట్టుకున్న దాంట్లో నిజం ఉందా? మూగ మనసులు సినిమా చూసినావా? మూగ మనసులు, మూగ మనసులు అబ్బాయి నాగేశ్వరరావు జమున ముద్దబంతి పువ్వులో బంతి పువ్వులో లాస్ట్లో ఏమంటాడు? నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఓకే. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా. తెలుసు అని మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. కన్నీళ్ళు వస్తాయి, కోపం వచ్చినా వస్తాయి, బాధ వచ్చినా వస్తాయి, సంతోషం వచ్చినా వస్తాయి. కన్నీళ్ళకి వెనకాల ఏ కథలు లేవు, మనకి ఎడ తెలుస్తుంది. ఫ్రస్ట్రేషన్తో రావచ్చు, కోపంతో రావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది తప్పించుకునే ఆన్సర్ లాగా అనిపిస్తుంది మీరు చెప్పేది. కన్నీళ్ళు అనేటి ఆమె కన్నీళ్ళు పెట్టి ఏడ్చింది, దాని ఫ్రస్ట్రేషన్తో వచ్చినాయి కదా అవి. ఓకే. ఫ్రస్ట్రేషన్తో వచ్చినప్పుడు మాటలకు వాల్యూ ఉండదు, విలువ ఉండదు. ఓకే. ఇప్పుడు మాటలు 3 రకాలుగా వస్తాయి. బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఒక మాట వస్తుంది, బాగా కోపంగా ఉన్నప్పుడు ఒక మాట వస్తుంది, బాగా బాధగా ఉన్నప్పుడు ఒక మాట వస్తుంది, మామూలుగా ఉన్నప్పుడు ఒక మాట వస్తుంది. కాబట్టి వాళ్ళ మానసిక స్థితి వాళ్ళ మాటల్ని ప్రభావితం చేస్తుంది. ఏది నిజం అనుకోవాలంటే నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడేది నిజం అనుకోవాలి. అతిశయోక్తి ఉంటుంది, బాగా సంతోషంగా ఉన్నప్పుడు పొగుడుతూనే ఉంటాం, ఆకాశానికి ఎత్తాం. దీని మీద ఒక మంచి కవిత ఉన్నది, శ్రీశ్రీ మహాప్రస్థానం చూసాం. అన్నిటికంటే చిన్న కవిత, 6 లైన్లే ఉంటుంది. ఓకే. దాని హెడ్డింగ్ కూడా ఒకటే అక్షరం అని ఉంటుంది. ఓకే. ఆశ్చర్యంగా, నిప్పులు చెరుక్కుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకి నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఇది లోకం. వీరే టోటల్గా ఎదుటి వాళ్ళే ఆశ్చర్యంగా చూస్తారు, ఆకాశానికి ఎత్తారు, వాళ్ళే పాతాళానికి తొక్కుతారు. వాళ్ళ టైం రావాలి. అందుకే మానసిక స్థితిని బట్టి మాటలు వస్తూ ఉంటాయి. ఓకే. ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుస్తున్నారు. అన్న, హరీష్ రావు పైన కవితక్క చేస్తున్న ఆరోపణలు నిజమేంటారా? 0. ఏంది 0? అసలు మొత్తం అంతా అవ్వదా? మరి ఆ ఆరోపణలు చేస్తున్న అంత స్టబ్బాలుగా చేస్తున్నా. ఆరోపణలకు లోతుల్లోకి వెళ్తే అవన్నీ తలిగేది కేసీఆర్కు, ఇండైరెక్ట్గా ఆయన వెళ్తాయి. ఓకే. కేసీఆర్ తగులుతాయి. కాబట్టి ఆయన మీద 0 అది. సో ఇంకోటి ఏంటంటే ఆయన బాగా పైసలు కమించినట్టు కదా హరీష్ రావు పాలిటిక్స్కి వచ్చినాక బిజినెస్లు పెట్టుకుంటారు. తర్వాత కొన్ని సెటిల్మెంట్లు చేస్తారు, అందులో డబ్బులు వస్తాయి. నీకు అన్ని ప్రజల డబ్బే తినడానికి ఎట్లా అంటారు? ఆరోపణ చేసేవాళ్ళు ఏమన్నారు? అంతేలే. మరి నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు బిజినెస్ ఉన్నాయి, అంతే. వాళ్ళు ఎట్లా బిజినెస్లు ఉన్నాయి, వీళ్ళకి కూడా బిజినెస్లు ఉంటాయి, తప్పేమో. ఇంకా అసలు ఫీల్డ్లో రాని సంతోష్ రావు గురించి, సంతోష్ రావు బాగా సంపాదించినంట. సంపాదన ఆయన బ్రిటిష్ లండన్లో కూడా ప్యాలెస్ కొన్నాడంట. ఆయన దగ్గర అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చిందా, అంత పైసా? పవర్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళందరి మీద అట్లనే వస్తాయంటే ఇండైరెక్ట్ ఒప్పుకుంటలే. వాళ్ళకి అవకాశాలు ఉంటాయి సంపాదించుకోవడానికి, కాబట్టి ఆరోపణలు వస్తాయి. నిజాలు ఎవరు బయట పెట్టాలి? నీలాంటి తెలిసిన వాళ్ళు పెట్టాలి. మనకి ఎట్లా దొరుకుతాయి? ఏమో నాకేం తెలుసు. గవర్నమెంట్ ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ప్యాలెస్ ఉన్నాయని చెప్పి మా పేపర్లో ఎవరో ఇవన్నీ ప్రూఫ్లు తీయాలంటే ఎవరు తీస్తారు? మనకి ఇస్తారు ఆధారాలు. ఓకే. ఒకవేళ నిజంగానే సంపాదించిండు అనుకో, బయట పెట్టాల్సింది రేవంత్ రెడ్డి. సర్కార్ ఆయన చేతిలో ఉంది, ఏసీబీ ఆయన చేతిలో ఉంది, పోలీస్ ఆయన చేతిలో ఉంది. సంపాదన కంటే ఎక్కువ ఆస్తులు ఉంటే ఎవరినైనా పట్టుకునే చట్టం ఉన్నది. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ఈ 2 సంచులు నిండా డబ్బులు పెట్టుకొని పోతున్నావు అనుకో, నేను పోలీసు వాడు ఆపొచ్చు. ఆపి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తానో రుజువు చేయాలి. నువ్వు ఎట్లా సంపాదించినావు? నువ్వు 19,999 రూపాయల కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేయొద్దు. 20,000 ఉన్నా పట్టుకుంటారు, సోర్స్ చూపెట్టాలి, లేదా నీ మీద కేసు పెడతారు పట్టుకొని. మరి ఎవరు పట్టుకోవాలి? రాజ్యమే కదా పట్టుకోవాల్సింది. మరి రేవంత్ రెడ్డి కదా చేయాల్సింది. వాళ్ళ చేతులు కలిపితే 12 ఏళ్ళు మోడీ ఉన్నాడు, 12 ఏళ్ళు అయింది, 13 ఏళ్ళు నడుస్తుంది. 2 ఏళ్ళ నుంచి ఈయన ఉన్నాడు, 3వ ఏళ్ళు నడుస్తుంది. మరి ఆయన చేతనైతే కదా పట్టుకోవడానికి, అక్రమ ఆస్తులను పట్టుకోవడానికి. ఊరికే నోటి మాట కంటాడు కానీ ఎక్కడైనా పట్టుకున్నట్టు కనబడుతుంది మనకు. కానీ అందరంట కవితకు కూడా చాలాసార్లు అంటుంది. రమ్యకు కూడా ఉంటుంది కదా పార్ట్ టైం, కల్వకుంట్ల రమ్య. అంటే నేను అనేది ఎవరైనా కూడా అనుమానిస్తారు, తప్పేం లేదు, ఆరోపణ చేస్తారు. కానీ నిర్ధారించాల్సింది ఎవరు? అది కరెక్ట్, ప్రభుత్వం కదా.
ప్రభుత్వం ఆడ బీజేపీ మోడీ చేస్తలేడు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సరే చేస్తాడు. వాళ్ళకేమైనా ఇచ్చిండు ఆయన తెలియదు. అన్న ఇంకోటి మెగాస్టార్ చిరంజీవి గురించి నాకు తెలుసు. మెగాస్టార్ కృష్ణారెడ్డి ఆయన మెగాస్టార్ అంట, ఆయన ఎవరు ఆంధ్ర, ఆయన ఫుల్ డబ్బులు పెడతారంట అన్ని బిజినెస్లో. మీ మెగా 9కి మా మెగా నైన్కి మా మెగాస్టార్ బండ్లకు నాకే తెలుస్తలేదు. ఆయన ఎవరు కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి అంటే కృష్ణారెడ్డి అని అతను ఒక పెద్ద కాంట్రాక్టర్. మొత్తం అన్నిట్లో పైసలు పెట్టినా. నేను ఒకరోజు అడిగిన ఆయన కలిసిన ఆయన ఎట్లుంటారు చూడాలని నేను కలవాలని ఉంది. ఒకరోజు అడిగిన, నాకేం పరిచయం లేడు, ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వేరే వాళ్ళు లండన్ నుంచి అవతల నుంచి వస్తే, గ్రీస్ నుంచి వస్తే వాళ్ళ తీసుకొని పోవడానికి మాట్లాడడానికి బేరం, అది వేరే ప్రాజెక్ట్. ఓకే. గ్రీస్ అని యూరోప్లో ఉంటుంది. అయితే అప్పుడు మొదటిసారి కలిసి తర్వాత మళ్ళా కలవలేదు. ఓకే. నేను మొత్తం మీకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల వర్త్ ఎంత అని అన్నా. అంటే ఆయన ఏమన్నాడంటే, మొత్తం మా కంపెనీ ప్రాజెక్టులలో 2% మేము తెలంగాణలో చేస్తున్నాము, 98% 36 దేశాల్లో చేస్తున్నాం. ఆయన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో 36 దేశాలలో ఆయన ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఇది ఎంత, ఒక ఎంట్రుక అంత అంతే. చిన్న పల్లి, మనకు అది 1,00,000 కోట్లు, ఆయనకి అది ఒక ఎంట్రుకతో సమానం. అంత పెద్ద పెరిగిండు బాగా. ఆయన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. అంటే మనకు 3 ఏళ్లలో కాళేశ్వరం పంప్ హౌజులన్నీ పెట్టేసిండు కదా, అందరితో అయితే అది మా కోదండరామ్ అనేటోడు తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తుంటే మనలకు జేసీబీలు గివ్వే లేకపోయాయి. మరి అప్పటికప్పుడు నీళ్ళు రావాలి, ఆత్మహత్యలు ఆగాలంటే ఎవరు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. గ్లోబల్ టెండర్స్ పెట్టారు, ఆ సంస్థలు దక్కించుకున్నాయి. దానికి ఏం చేస్తాం అంతే. ఇంకోటి ఎప్పుడు అడగాల్సింది ఇప్పుడు అడుగుతున్నా, ఈ మాట వచ్చింది కాబట్టి. కాళేశ్వరం నిజంగా బాంబులు పెట్టి పేల్చిర్రా అది ఇట్లా? 100% బాంబులు పెట్టి పేల్చారు. ఇప్పుడు చెక్ డ్యాములు కూడా పేల్చుతున్నారు. మానేరు మీద 2 చెక్ డ్యాములు పేల్చారు. పెంచబోతున్నారా? పేల్చారు ఆల్రెడీ. పేల్చేళ్ళు నేను పోయిన ఎంక్వైరీ. మరి పేల్చినప్పుడు ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇంతమంది అన్నట్టు ఉన్నాయి కదా. ఎందుకంటే వరద వచ్చినప్పుడు కొట్టుకపోతుంది, వరద లేనప్పుడు కొట్టుకపోతే అది ఏమంటారు దాన్ని? ఇప్పుడు ఒక 10 టన్నుల రాయింది, వరద ఉంటే ఆ వరద దాటి కొంచెం కదులుతుంది, కిందికి పోతుంది. అంతే. ఏదన్నా ఉంటే 45 రోజుల నుంచి వరద లేదు, నీళ్ళు ఆగి ఉన్నాయి, లీకేజ్ కూడా లేదు కిందికి వెళ్ళి, రాత్రి అది ఎట్లా కొట్టుకోపోతుంది? కొట్టుకోపోతే ముందుకు పోతుంది, వెనకకి ఎందుకు పడతాయి? లేచి బాంబు పెడితేనేమో లేచి వెనక పడతాయి, చేపలు చచ్చిపోతాయి. అన్ని ఆధారాలు దొరికినాయి. ఆడ చేపలు చచ్చిపోయినాయి, వెనకకు పడ్డాయి రాళ్ళు. 10 టన్నులు రాయి 4-5 మీటర్ల దూరం కొట్టుకపోయింది. ఆడ వరదే లేదు. మరి వరద లేనప్పుడు బాంబు కాదా పెట్టింది? ఇట్లా బత్తిలు పెట్టినట్టు తొలిచినట్టు ఉన్నాయి గుర్తులు. మరి దానిపైన లక్షల కోట్లు సంపాదించినట్టు కేసీఆర్ సార్, దానికి అంత ఖర్చే కాలేదు. మరి ఎట్లా ఈ మాటలు వస్తున్నాయి? దాన్ని రుజువు చేయడానికి, ప్రజలను నమ్మించడానికి బత్తిలు పెట్టి పేల్చారు. అంటే నాసిరకంగా కట్టిండు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యండి అని ఆరోపణ చేయడానికి ఒకటి చూపెట్టాలి కాబట్టి అది చేసిండు. ఇంత కుట్ర, చాలా పెద్ద కుట్ర. ఇంత క్వశ్చన్లు ర్యాండమ్ వస్తున్నాయి, ఏవి గుర్తుకొస్తాయి వస్తున్నాయి. కవితక జైల్లో ఉన్నప్పుడు అసలు ఎవరు పట్టించుకోలేదు పాపం. ఎందుకన్నా కేసీఆర్ సార్ కూడా పట్టించుకోలేదు, ఆమెనేమో ఏడుచుకుంటూ కూర్చుంది, అన్నీ ఎవరు దిక్కులేనట్టు చేసి. జైల్లో ఉన్నప్పుడు పట్టించుకున్నదే వాళ్ళు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు పట్టించుకోకపోతే ఇప్పటిదాకా బయటకే రాకపో కదా. మనీష్ సిసోడియా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. ఓకే. 1.5-2 ఏళ్ళలో ఉన్నాడు ఆయన. ఓకే. ఎవరు పట్టించుకోకపోతే. ఇంకోటి ఆ టైంలో బీఆర్ఎస్నే పట్టించుకోలేదు. బీఆర్ఎస్ కార్యక్రమాలన్నీ పక్క పెట్టి ఢిల్లీ చుట్టూ తిరుక్కుంటున్నారు బావమరుదులు ఇద్దరు. మరి ఎట్లా బయటకు వస్తుంది? మనం మాకు మీడియా చూపెట్టలేదు పాపం, ఆయన పట్టించుకోవట్లేనట్టుగా చెప్పింది మీడియా అంతా. ఈ సోషల్ మీడియా కానీ ఈ మీడియా కానీ మాట్లాడతారు, కానీ మనకైతే కళ్ళ ముందర కనబడ్డది కదా. ఆ టైంలో వాళ్ళు డబ్బుకే ఢిల్లీ పోడు, నా అడ్వకేట్లను కలుసుడు, ఆ కోపం కూడా అదే. ఆ కవితకు నన్ను జైలు ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఒంటరిదాన్ని చేసిండ్రు. వాళ్ళు పట్టించుకున్నారు కాబట్టి బయటకు వచ్చి. పట్టించుకోకుండా ఉంటారా ఇంటి మనిషిని? ఏమో గదే నాకు అర్థమైంది. అట్లా తప్పదు అన్న. రాజకీయాలు అన్నీ అయిపోయినాయి అన్న. రాజకీయాలు నువ్వు చాలాసార్లు చాలా టీవీలో కనిపిస్తున్నావు, రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. అనాలిసిస్టా ఏదో అంటారు కదా, పొలిటికల్ అనలిస్ట్. ఓకే, అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు విల్ టాక్ అబౌట్ జనరల్ టాపిక్ అన్న. సినిమాల గురించి విల్ టాక్ కొంచెం సరదాగా మాట్లాడు. యూ లైక్ ఎనీ బట్ హీరోయిన్? యూ నో ఇంగ్లీష్? ఫస్ట్ ఇష్టపడడం అంటే నటనని ఇష్టపడతా. నటనగా అంటే సావిత్రి గారి పేరు చెప్తారు మీరు? ఎందుకు సావిత్రి? చాలా మంది ఉన్నారు. ఓకే. ఎవరి పేరు కొన్నాడు చెప్పండి. అంటే నేను సినిమాలు చాలా చూడక, ఓకే,
ఈమె ఎవరు నాగార్జున కోడలు ఉండే కదా విడాకులు ఇచ్చిన ఆమె సమంత. సమంత మంచి నటి. ఓకే. సౌందర్య చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనకు సమంతే అట్లా కనబడ్డది. అచ్చా. ఇంకా చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అది మీరు మనసు పడ్డ హీరోయిన్ ఎవరు ఉన్నారా అప్పట్లో కానీ పెళ్లి కాకముందు అప్పట్లో? ఆ దృష్టితో నేను సినిమాలు ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే నేను యువకునిగా ఉన్నప్పటి నుంచి విప్లవ పార్టీలలో ఉన్నా. విప్లవ పార్టీలలో ఉన్నారు, ఆడవాళ్ళను ఆట బొమ్మలాగా చూడరు అట్లా. కాబట్టి ఇప్పుడు లవ్వులు ఇట్లాంటివి అవన్నీ జాంతానాయి. ఇప్పుడు అసలు మనసు చెల్లించలేదు ఎవరన్నా మైండ్ చేసి? నిజం, మా మైండ్ అట్లా ఉండదు. అట్లా ఉండదు. అట్లాంటి జోలికి పోరు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అంత నారాయణమూర్తి ట్రెండ్. నారాయణమూర్తి సినిమాలు హీరోయిన్లు ఉంటారా? ఓకే, ఉండరు, కరెక్ట్. పెద్దగా పట్టించుకోరు. అట్లా 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 మీరు కూడా ఏమని పట్టించుకోలేదు. నా లైఫ్ అంతా పోరాటాలే. చిన్నప్పటి నుంచి 11 ఏళ్ళ వయసులో నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న. 69 9 ఏళ్ళ వయసులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం. అదే ఆ రోజు నుంచి నిన్న మొన్నటి దాకా 40 ఏళ్ళ కింద కొనపల్లి సీతారామయ్యకి చెప్పిన ఇది ఫెయిల్ అవుతుందని. ఏది ఫెయిల్ అవుతుంది? పీపుల్స్ వార్ మూవ్మెంట్ అచ్చా, పేరు పెట్టలే అప్పటికి పీపుల్స్ వార్ అని. ఓకే. సినిమాలు తీయాలనుకున్నా. సినిమా తీయాలనుకున్నా. నాకు మెంబర్షిప్ ఉంది, అసోసియేట్ డైరెక్టర్. ఓకే. చిత్రపూర్ కాలనీలో నాకు అందుకే ఇల్లు కూడా ఇచ్చారు. ఎందుకంటే సినీ వర్కర్స్ అసోసియేషన్లో నేను 30 ఏళ్ళ నీకు ఇల్లు కూడా ఇచ్చారా? 30 ఏళ్ళ కింద మెంబర్నే. అచ్చా. 30 ఏళ్ళ కింద సినీ వర్కర్స్ అసోసియేషన్ మెంబర్ను, అసోసియేట్ డైరెక్టర్ను. కొమరంభీం సినిమా రెండోసారి మళ్ళీ దాన్ని తుది మెరుగులు దిద్ది రిలీజ్ చేసిన దానిలో నాది కీలక పాత్ర. శ్రీధర్ డైరెక్షన్. అలాంటి శ్రీధర్ డైరెక్షన్లో. అవునా? మళ్ళీ 4 పాటలు పెట్టి మళ్ళీ షూట్ చేయించిన. ఓ, అసోసియేట్ డైరెక్టర్గా నమోదు చేసుకున్నా. తెలంగాణ ఉద్యమంలోకి రాకపోతే నేను సినిమా డైరెక్టర్ని అయ్యేవాడిని. ఇప్పటికి కూడా నా జీవితాకాంక్ష అది. ఎందుకంటే పవర్ఫుల్ మీడియా కదా, ఒక్క సినిమా కన్నా డైరెక్షన్ చేయాలి. నేను ఒక్కొక్క సినిమా ఎన్నిసార్లు చూసేదో. కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినా కానీ సినిమాలు చూసి బంద్ చేసి. అది మీకు ఇష్టమైన హీరో? నాగేశ్వరరావు. సంకనాకి పోయింది రాజకీయ భవిష్యత్తు. ఎందుకంటే నాగేశ్వరరావు మీద ఇష్టంతో ఎన్టీ రామారావు పిలిస్తే నేను రానన్నా. టికెట్ ఇస్తా అన్నాడు పిలిచి 83లో. నేను యూనివర్సిటీ లీడర్ని. ఓకే. పిలిచి టికెట్ ఇస్తా పోటీ చేయమంటే అప్పుడు కడియం దయాకర్ రావు వీళ్ళు ఎవరు లేరు. వరంగల్లో నేను కింగ్ అవుతుంటుంది. పోలే. నేను ఈ ఎన్టీ రామారావు అంటే చిన్నప్పటి నుంచి కోపం. నాగేశ్వరరావు ఫ్యాన్. చెప్పిన నాగేశ్వరరావు ఒక రోజు జూబ్లీ హాల్లో ఏదో మీటింగ్కి వస్తే, నిన్ను నమ్ముకొని నేను రాజకీయాలలో భ్రష్టు పట్టిపోయినా, అప్పుడు కనుక నీ మీద అభిమానం లేకపోతే ఎన్టీ రామారావు దగ్గర నేను మంత్రిని అయ్యేటోని అని. అంటే అభిమానం వెర్రిగా ఉండకూడదు బ్రదర్ అని చెప్పాడు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు కదా, నువ్వు తప్పు చేసినావు, నేనేం నీకు అడ్డంగా రాలేదు. అట్లా. ఇష్టమైన సినిమా ఏదైనా ఒక పేరు చెప్పు. మంచి ప్రేమనగర్. వాణిశ్రీ గారు 25 సార్లు చూసా. చూసి సినిమా స్క్రిప్ట్ అంతా రాసిన. ఆ సినిమాకి సంబంధించి. ఓకే. ఎందుకట్లా రాసుకున్నా? అప్పుడు నాకు ఆత్రేయ డైలాగులు, ఆత్రేయ పాటలు అంటే బాగా ఇష్టం. అట్లా ఆ సినిమాని 25 సార్లు మాటల పాటలు ఆత్రేయ. ఇప్పుడు సినిమాలు ఏమి చూస్తలేవు. ఇప్పుడు అన్ని టీవీలలో ఆర్టిస్టులకు తెలుసా ఇప్పుడు ఎవరు హీరోలు ఉన్నారు, ఎవరి సంగతులు ఏమిటి? ఎక్కువ తెలియదు. బట్ టీవీలలో ఎప్పుడన్నా ప్రైమ్, అమెజాన్ లేదా నెట్ఫ్లిక్స్ బాగా సక్సెస్ అయితే ఆ సినిమాని చూస్తుంటా. చూసింది ఏంది ఇప్పుడు లాస్ట్? పేర్లు కూడా ఆదుకుండే. అప్పుడేమో 200 పాటలు నోటి పాడేది. ఒక్క పాట కూడా నాలుకే తిరుగుతలేదు. ఇప్పుడు ఒక చంద్రబోస్ ఒకడు, మిట్టపల్లి సురేందర్ ఇప్పుడు రాస్తాం. సిరివెన్నెల పోయాడు, చనిపోయాడు. వాళ్ళ పాటలు అసలు ఇప్పుడున్న కొత్తగా బీట్ సాంగ్స్ అంటారు వాటిని, అలా గుర్తుండే అసలు. మిట్టపల్లి సురేందర్ రాసిన పాట ఉన్నాయి, రాజవేట్స్ రాంబాయ్ లేదా అట్లా, మంచి పాట. అంటే విన్నా కానీ గుర్తులేదు. బట్ మంచిగా రాసాడు. ఇది ఇప్పుడు మంచి వాళ్ళు వస్తున్నారు. బట్ చూసిన ఈ మధ్యకాలంలో టీవీలో చూసిన ఒక 3-4 ఏళ్ళు అయింది సినిమా థియేటర్లో పోయి చూడక. అచ్చా, ఇది ఒకటి చెప్పండి. అప్పుడు చూసిన ఐటమ్ సాంగ్లు ఉంటారు క్లబ్ డాన్సులు, సిల్క్ స్మిత, అరుణాద, జయమాలిని, జ్యోతిలక్ష్మి ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే ఇష్టం? చూసేది కానీ పెద్దగా మైండ్ పోకపోయేది. అన్ని అబద్ధాలు చెప్తా. అబద్ధాలు కాదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే అంతగా నాకు బాగా ఇష్టమైన పాటలు ఆత్రేయ పాటలు, శ్రీనాథ్ రెడ్డి పాటలు, దాశరథి పాటలు, అవి చూసేది. కానీ ఈ వ్యాంపులు, హీరోయిన్లు, ఈయన కూడా ఎన్నో పుష్ప సినిమాల సమంత పాడింది కదా, ఊ అంటావా ఊ అంటావా, రిథమిక్గా బాగుంది. చంద్రబోస్ రాసిండు కాబట్టి కాసేపు చూసినాము. తమ్ముడు అవుతాడు చంద్రబోస్ కాబట్టి ఆ పాట ఆయన కోసం చూసినాం. కానీ సమంత యాక్షన్ బాగుంది, బట్ రిథమిక్ ఉంటుంది. అసభ్యంగా ఉంటే మంచిగా అనిపించేది. సో అవన్నీ కథలు ఇక సినిమాలు అవన్నీ పెద్ద ఇష్టం లేదు. హీరోయిన్ గురించి మాట్లాడుతూ మేము మాట్లాడతలేవు, ఇష్టం లేదు అంటున్నాం. వ్యాంపు చేసిన అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు, నాగేశ్వరరావు గురించి చెప్పినావు. హీరోయిన్ గురించి ఇప్పుడు ఎస్వి రంగారావు అంటే బాగా ఇష్టం.
ఆయన సినిమాలు బాగా చూసేది. అట్లా మంచి కళాత్మక దృష్టితో సినిమాలు చూసేది. హిందీ సినిమాలు చూస్తారా? హిందీ నేను చూసిన సినిమాలో రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు. 15 రోజుల్లో 84 సినిమాలు చూసిన. ఎట్లా సాధ్యమవుతుంది చెప్పు? 15 నాళ్ళు 60, రోజు 4 సినిమాలు చూసినా 60 అవుతాయి కదా, 84 ఎట్లయితే? నాకు వేరేది గుర్తుకొచ్చింది. కేసీఆర్ సార్ 84,000 బుక్కులు చదివినా. అది కాదు, ఏంటంటే 1986లో నేను అప్పుడు సినిమాలలో డైరెక్టర్ కావాలని కోరుకుండే. హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ అయింది, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. పొద్దున 8 గంటల నుంచి రాత్రి 3 దాకా ఎత్తారు సినిమాలు. ఆడ మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో కాదు. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ చేసి ఓదాని తర్వాత ఒకటి దానికి పాస్ తీసుకున్నాను నేను. మెహర్బాన్ అని ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఉండే, ఆయనకి ఇద్దరికి పాసులు తెస్తే ఇక మాకు 15 రోజులు ఒకటే ప్రోగ్రామ్. 8 గంటలకు థియేటర్లు ఉండేది, రాత్రి 3కి వెళ్ళేది. బాలీవుడ్ సినిమాలు అన్ని సినిమాలు, జర్మనీ, ఫ్రెంచ్, జర్మనీ రష్యన్ ఫిలిం ఫెస్టివల్ మొత్తం నేను ఏ సినిమా చూసినా రాసుకుంటే 84 సినిమాలు అయినాయి 15 రోజుల్లో. ఈ రికార్డు ప్రేమ్నగర్ ఒకటే 25 సార్లు చూసిన. బట్ ఏది చూసినా కూడా అందులో ఏం సందేశం ఉన్నది, అందులో మనం చూడాల్సింది ఏంది, ఫ్రేమ్ మొత్తం చూస్తాను నేను. ఒక హీరోయిన్ పోతున్నది, హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ చూస్తాను నేను. హీరోయిన్ వెనకాల చెట్టు పెట్టిండా, పుట్ట పెట్టిండా, మాకు డైరెక్టర్ కావాలనుకున్నా కదా నేను. అది ఆ ఫ్రేమ్ చూసుకునేది. బాపు సినిమాల్లో ఫ్రేమ్స్ చాలా అందంగా ఉంటాయి. ఒక హీరోయిన్ ఒక కూర్చుంటుంది నది ఒడ్డున, అందరేమో హీరోయిన్ సౌందర్యాన్ని చూస్తారు. మేము హీరోయిన్ వెనకాల ఏం చూపెట్టిండు, పక్కకి ఏం చూపెట్టిండు, లైటింగ్ ఎక్కడ పెట్టిండు, లైటింగ్ ఫోకస్ ఎక్కడ ఉంది, ముందర నీళ్ళు ఉన్నాయా, ఎప్పటి నుంచి అంటే 1975-76 నుంచి ఈ దృష్టితో సినిమాలు చూసేది నేను. అంటే చూసే దృష్టి వేరు నాది. సౌందర్యం కోసమో లేకపోతే సౌందర్యాన్ని ఇష్టపడతాం కానీ దానికోసమే సినిమాలు చూడడం. సమంత అంటే ఇష్టం, నాగేశ్వరరావు అంటే ఇష్టం, ఇప్పుడు సావిత్రి, సౌందర్య మంచిగా నటించిన వాళ్ళు అందరినీ ఇష్టపడతాం. సినిమాలు, బాలీవుడ్ సినిమాలు కూడా మహానటి మధ్య నాకు బాగా నచ్చింది, సావిత్రి స్టోరీతో చేసి కీర్తి సురేష్ చేసింది, మంచిగా నచ్చింది, 2 సార్లు చూసిన. అట్లా కొన్ని సినిమాలు బాగా నచ్చుతాయి, హిందీ సినిమాలు కూడా కొన్ని బాగా నచ్చుతాయి. మరి డైరెక్షన్ చేసేది ఉందా? ఒక అద్భుతంగా చేయాలని ఉంది, బట్ అది ఇప్పుడు టైం దొరుకుతలేదు. కేసీఆర్ కూడా సినిమా హీరోగా ఆయన పాత్ర పెట్టి తీయాలని ఉంది, ఆయన ఇప్పుడు జీవిత చరిత్ర రాసుకోమంటేనే ఇప్పుడు వద్దంటుండే. ఆయన జీవిత చరిత్ర, ఆయన చాలా గొప్ప జీవితం, ఎందుకంటే చరితార్థుడు ఆయన. ఇంకా 500 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ పదం ఉన్నంత వరకు కేసీఆర్ పేరు ఉంటుంది. ఒకసారి సత్యనా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 57 ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, 56 నుంచి 2014 దాకా పేర్లు చెప్తావు వరుసగా? చెప్పలేను. ఎవరో ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు చరిత్ర. అట్లా తెలంగాణలో కేసీఆర్ గుర్తుపెట్టు. ఒక మంచి సినిమా అయితే తీస్తా, ఆ సినిమా అందరి మెప్పు పొందుతుంది. ఎన్ని రోజులు నడుస్తుంది కాదు కానీ ఒక సందేశాత్మకమైన సినిమా తీయాలని ఉన్నది నాకు. ఒక 3 భాగాలుగా 100 ఏళ్ళ తెలంగాణ చరిత్ర నవల రూపంలో రాయాలని ఉంది. కొంతమంది రాశారు, లోకేశ్వరు ఇట్లా, రామచంద్రమౌళి గారు, నవీన్, అంపశే నవీన్ రాసిళ్ళు వాళ్ళు. నాకు కూడా రాయాలని ఉంది. నేను చూసిన నేపథ్యంలో నుంచి ఒక 3 వాల్యూమ్స్, 4 తరాల చరిత్ర అదొకటి రాయాలని ఉంది, ఒకటి సినిమా తీయాలని ఉంది. ఆ సినిమా ఎప్పుడు తీస్తారన్నా చెప్పిన 2 సంవత్సరాల తర్వాత మొదలు పెడతాను. 2 years తర్వాత అప్పుడు నేను కనుక స్టిల్ ఫీల్డింగ్ అంటే నేను వచ్చాయి. థ్యాంక్ యూ అన్న, మొత్తానికి మీరు ఇంతసేపు టైం ఇచ్చి అన్ని విషయాలు మాట్లాడి లాస్ట్ కొరగా ఇది మాట్లాడిండు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.